16వ అధ్యాయం లూకా శుభవార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి 31వ వచనం వరకు. ఇది చాలా విలువైన వర్తమానం. నేను చదువుతున్నాను, మీరు వినండి. పేజీ నెంబర్ 69, లూకా శుభవార్త 16వ అధ్యాయం 19 నుంచి 31వ వచనం. మిగతా రిఫరెన్స్లని మీతో నేను చదివిస్తాను. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుగొనగోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలికకు చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలతో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలము నీకిష్టమైనట్లు సుఖము అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేగాక ఎక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువాడు పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పెను. అప్పుడతడు, తండ్రి, అలాగైతే నాకైదుగురు సహోదరులున్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వానిని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నానెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు. వారి మాటలు వినని ఎడల వినవలెనని అతనితో చెప్పగా అతడు, తండ్రి అయిన అబ్రహామా, అలాగూ అనవద్దు. మృతులలో నుండి ఒకడు లేచి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పెను. అందుకతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని ఆయనతో చెప్పెను. దేవునికి స్తోత్ర. వినండి, మనసు పెట్టి వినగలిగితే ఈరోజు అనేక ప్రశ్నలకు మనకు సమాధానం వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు అనుగ్రహించునుగాక. ఈ వాక్యం నేను చదువుతున్నప్పుడు నా చిన్నప్పటి నుంచి ఈ వాక్యం నాకు తెలుసు. ధనవంతుడు లాజరు. ఈ కథ లేకపోతే ఈ సన్నివేశము చిన్నప్పటి నుంచి నేర్చుకుందే. ఇది కథ అందామా లేకపోతే యథార్థ సంఘటన అందామా అని అడిగితే బైబిల్ చెప్తున్న మాట, ఇది ఒక యథార్థమైనటువంటి సంఘటన. ఇది కల్పితము కాదు. ఇది మనుషుని యొక్క ఆలోచనతో చెప్పినటువంటి కథ అయితే కాదు. ఇది ఒక యథార్థమైనటువంటి సంఘటన. దీన్ని ధ్యానిస్తూ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన పరిచర్య కాలంలో ప్రజలకు అర్థమవ్వడానికి అనేకమైన ఉపమానాలు ప్రజలకు చెప్పారు. ఉపమానాలు అంటే ఏంటో గడిచిన దినాల్లో మీకు వివరించాను. ఉపమానము వినుడి అని చెప్పి, ఇది ఉపమానము అని చెబుతూ ఆయన వాక్యం చెప్పాడు. ఉపమానం వినుడి అని చెప్పి ఆయన వారికి మరొక ఉపమానం చెప్పాను అని చెప్పి, నేను చెప్పబోతుంది ఒక ఉపమానము అని చెబుతూ వారికి వాక్యాన్ని చెప్పారు. కానీ ఈ సంఘటన దగ్గరికి వచ్చేసరికి ఆయన దానికి ఒక ఉపమానము అని పేరు పెట్టకుండా ధనవంతుడు ఒకడు ఉండెను అని రాయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరున్నారంట? ధనవంతుడు ఒకడుండెను అని రాయబడింది. సర్వసాధారణంగా
ఆ వ్యక్తి ధనవంతుడే. ఒకానొక ఊరిలో ధనవంతుడు ఉన్నాడు. సర్వసాధారణంగా పేదవాడి పేరు ఎవరికి తెలియకపోయినా ఖచ్చితంగా ధనవంతుడి పేరు అందరికీ తెలుస్తుంది. ఆ ఊరి ప్రజలకు తెలుస్తుంది, చుట్టాలకి బంధువులకు తెలుస్తుంది. ఒరే, మా కుటుంబంలోనే, మా కులంలోనే, మా ఊరిలోనే, మా ప్రాంతంలోనే పలానా ధనవంతుడు ఉన్నాడురా అని అతని పేరు అందరికీ తెలుస్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ధనవంతుడి పేరు దేవునికి తెలియదు, దేవుడు తెలుసుకుంటా కూడా ఇష్టపడలేదు. ఈ ధనవంతుడి పేరు పరలోకానికి తెలియదు, ఎందుకంటే పరలోకము కూడా ఆ ధనవంతుడి పేరు తెలుసుకోవడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటో తర్వాత చెప్తాను. ధనవంతుడు ఒకడు ఉండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అంటాను, ప్రభువా ఎందుకు ఆ ధనవంతుడి పేరు నువ్వు తెలుసుకుంటానికి ఇష్టపడలేదు అని అడిగితే, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో ఆ ధనవంతుని పేరు ఎందుకు దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి, ఆ ధనవంతుని పేరుని ఎందుకు దేవుడు రాయించడానికి ఇష్టపడలేదో సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. దేవా, ఎందుకు నువ్వు ధనవంతుడి పేరుని జ్ఞాపకం చేసుకుంటానికి ఇష్టపడలేదు? నీ పరిశుద్ధ గ్రంథములో ఎందుకు ఆ ధనవంతుడి పేరు నువ్వు రాయించలేదు? అయ్యా, రాహేలు లేకపోతే బైబిల్ గ్రంథములో ఎంతో గొప్ప 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 వ్యక్తుల పేర్లు రాయించావు, భక్తిపరుల పేర్లు రాయించావు. అంత మాత్రమే కాకుండా గుడ్డివాడకు భర్తీమై పేరు రాయించావు, రాహాబు అనే వేశ్య పేరు రాయించావు, రూతు అనే ఒక కన్యురాలి పేరు రాయించావు. ఇలా చాలామంది పాపాత్ముల పేర్లు రాయించావు, నీతిమంతుల పేర్లు రాయించావు. మరి ధనవంతుడి పేరు నువ్వెందుకు రాయించలేదు అని అడిగితే వాక్యం చెప్తున్న మాట ఏమిటయ్యి అంటే, నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం, కానీ భక్తిహీనుల పేరు తలుచుకోవడం కూడా దేవునికి అసహ్యత పుట్టిస్తుంది. ఆ కారణాన్ని బట్టి నేను ఆ భక్తిహీనుడుగా ఉన్నటువంటి, ధనవంతుడుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి పేరు నేను రాయించడానికి, తలుచుకోవడానికి ఇష్టపడలేదు. ఈ లోకానికి ధనవంతుడు పేరు తెలుసు, మహారాజా శ్రీ 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 అని చెప్పి ఈ లోకం పొగిడేది, ప్రజలు పొగుడువారు. అతని పేరు ఈ భూలోకములో అందరికీ తెలుసు, కానీ పరలోకానికి ఇతడి పేరు తెలియదు, తెలుసుకోవాలని అనుకోలేదు. అందువల్ల దేవుని పరిశుద్ధ గ్రంథములో అతని పేరు రాయించడానికి దేవుడు ఇష్టపడలేదు. గల కారణం ఏంటంటే, భక్తిహీనుల పేరు దేవుడు తలుచుకుంటానికి కానీ, దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి కానీ, తన పరిశుద్ధ గ్రంథములో రాయించడానికి కానీ దేవుడు ఇష్టపడేవాడు. మొదటి మాట అర్థమైపోయింది. ఎందుకు ధనవంతుడి పేరు రాయించలేదు అనడానికి ఒక విషయము అర్థమైపోయింది. సరే, ముందుకు వెళదాం. చదవండి. అతడు గురించి, అతని పేరు చెప్పకపోయినా అతడి జీవిత శైలి ఎలాగుందో దేవుడు చెప్తున్నాడు. అతడు ఈ భూమి మీద బ్రతికిన కాలంలో ఎలా బ్రతికాడో, అతడి యొక్క జీవిత విధానాన్ని, అతని జీవిత యొక్క శైలిని గురించి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. అతడు ఈ భూమి మీద బ్రతికుండగా ఎలా బ్రతికాడంటే, ఎలాంటి బట్టలు వేసుకున్నాడంటే, ఇంట్లో నుంచి బయటకు వస్తే చాలు అతడు ఊదా రంగు బట్టలు ధరించేటువంటి వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈనాటి దినాల్లో ప్రతి వ్యక్తి గౌరవప్రదంగా, నేను పెద్దరికంగా కనపడాలి అనుకునే ప్రతి వాడు ఎలాగైతే కద్దర బట్టలు వేసుకుంటున్నాడో, సూట్లు వేసుకుంటున్నాడో, ఇక ఖరీదైన వస్త్రాలు ధరిస్తూ ఉన్నాడో, అలాంటిగా ఆనాటి దినాల్లో ఒక వ్యక్తి సంపన్నుడు, ఒక వ్యక్తి కోటేశ్వరుడు, ఒక వ్యక్తికి సమృద్ధి కలిగినటువంటి ధనవంతుడు అని సమాజంలో, సంఘములో ఒక గొప్ప వ్యక్తిగా గుర్తింపు పొందడానికి అతడు ఊదా రంగు బట్టలు ధరించేవాడు. ఎందుకంటే ఒక సామాన్యులు అలాంటి బట్టలు చెప్పరేంటి, అలాంటి బట్టలు ధరించలేరు. కొంతమంది కోటివేశ్వరులు వాళ్ళు వేసుకునే బట్టల ఖరీదు చెప్తున్నప్పుడు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అయ్యో, ఆ ఒక్క జతతో 10 తరాలు వెళ్ళిపోతాయి మాకు. వాళ్ళు వేసుకునే ఒక చెప్పులు ఖరీదుతో ఒక ఆడపిల్ల పెళ్లి చేసేసుకోవచ్చు అన్నంతగా వారు విలాసవంతమైన ఖరీదైన బట్టలు ధరిస్తాడు. ఇతడు ధనవంతుడు అని రాయబడింది, కానీ దేవుని దగ్గర అతనికి ఏ గుర్తింపు
లేదు. రెండవది ఏంటి అంటే ఇతడికి భూమి మీద చాలా గుర్తింపు ఉంది. అంత మాత్రమే కాకుండా అతని ఒంటి మీదకు రక్షణ వస్త్రము లేదు, కానీ అతని ఒంటి మీద భూమి మీద బ్రతుకున్నప్పుడు ఉదారంగు వస్త్రాలు ధరించాడు. ఉదారంగు వస్త్రములు అనగా ఈ భూమి మీద బాగా సంపన్నులుగా ఉన్నవారు మాత్రమే ధరించగలిగేటువంటి బట్టలు. అంతటి ఖరీదైనటువంటి బట్టలను అతడు ధరిస్తూ ఉన్నాడు. తర్వాత వెంటనే అంత మాత్రమే కాకుండా సన్నటి నారతో అల్లినటువంటి వస్త్రమును అతడు ధరిస్తూ ఉన్నాడు. అంటే అతని బట్టలను బట్టి అతని యొక్క స్తోమత అర్థమైపోద్ది. కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు వీడు డబ్బున్నవాడా లేదా అని చెప్పడానికి ముందు అతని బట్టలను చూస్తారు. అతని బట్టలను చూసి చిరిగిపోయినట్టు ఉన్నాయేంటి, మాసిపోయినట్టుగా ఉన్నాయేంటి, మార్కెట్లో బయట కొనుక్కున్నట్టుగా ఉన్నాయేంటి అని కొంతమంది బట్టలను చూస్తారు. కొంతమంది వాడు చిరిగిపోయిన బట్టలు వేసుకున్న వాడి దగ్గర బ్రాండెడ్ ఉంటుంది, అంటే మంచి కంపెనీ బ్రాండెడ్ బట్టలు వేసుకుంటే వాడు బ్రాండెడ్ బట్టలు వేసుకున్నాడు, మంచి కంపెనీ బట్టలు వేసుకున్నాడు అంటే వాడు ధనవంతుడై ఉంటాడు. వాడు చీప్ బట్టలు వేసుకున్నాడంటే వాడు పేదోడై ఉంటాడు. అంటే బట్టలను బట్టి ఒక వ్యక్తికి గుర్తింపు ఉంటుంది. పరలోకం కూడా మనల్ని గుర్తిస్తుంది, కానీ ఈ బట్టలను బట్టి కాదు. నీ మహిమ దేహం మీద ప్రభు కప్పుతున్న రక్షణ అనే ఒక వస్త్రాన్ని పరలోకం గుర్తిస్తుంది. అది లోకానికి కనపడదు. కానీ ఈ భూమి మీద నువ్వు వేసుకునే బట్టలు ఏవైనా కానీ అవి పరలోకానికి కనపడవు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైపోయింది. ధనవంతుడు ఒకడు ఉండేను, అతని పేరు దేవుడు సాయడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే భక్తిహీనుల పేరు దేవునికి అసహ్యకరము. ఎందుకు అతడు భక్తిహీనుడయ్యాడో వాక్యంలో చెప్తాను మీకు. అయితే అతడు ఈ భూమి మీద బ్రతికిన కాలం ఎలా బ్రతికాడంటే అతడు ఓదారంగు వస్త్రము ధరించుకొని సన్నటి నార వస్త్రాన్ని ధరించేటువంటి వాడు. ప్రతిదినము బహుగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా సుఖపడుతున్నాడంట? ఉద్యోగం చేసేవాడికి అనుకుంటాడు సోమవారం మొదలు పెట్టుకొని శనివారం వరకు ఉరుకులు పరుగులు. ఒరే బాబాయ్, ఈ ఆదివారమే నాకు సుఖంగా ఉందిరా, ఈ సెలవు రోజే నాకు సుఖంగా ఉందిరా. ఇంట్లో ఉన్న తల్లులు అనుకుంటారు అమ్మేసా ఈరోజు ఆయన ఆఫీసుకి సెలవు, పిల్లలకు సెలవు, అమ్మేసా ఈరోజు నాకు సుఖంగా ఉంది. అంటే గట్టిగా ఒక వ్యక్తి సుఖపడితే ఒక రోజు సుఖపడతాడు, ఒక పూట సుఖపడతాడు. కొన్ని సందర్భాల్లో అమ్మేసా ఈరోజు వంట చేసే పని లేదు, సుఖంగా ఉంది అంటాం కొన్ని సందర్భాల్లో. అయితే ఈ ధనవంతుడి యొక్క స్థితి ఎలా ఉందంటే వాడు ప్రతిదినము సుఖపడుతున్నాడు. నా భాషలో చెప్పాలంటే వాడు ప్రతి క్షణము సుఖపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఇప్పుడు మాట చెప్పనివ్వండి. సుఖము వేరు, సౌఖ్యం వేరు. సుఖం వేరు, సౌఖ్యం వేరు. మీకు అర్థమయ్యే చెప్తాను. పాస్టర్ గారు, సుఖం అంటే ఏంటి, సౌఖ్యం అంటే ఏంటి? సౌఖ్యము అంటే అవసరత, సుఖము అంటే అవసరతను మించినది. మీకు అర్థమయ్యే అవసరం చెప్తాను, పొరపాటుకైతే అర్థం చేసుకోకండి. సౌఖ్యము అంటే ఇప్పుడు ఎండాకాలం అనుకోండి, మీకు చెమటలు పడుతున్నాయి, మీకు ఇది ఏది అవసరమో? ఫ్యాన్ అవసరం. ఫ్యాను మీకు సౌఖ్యం, ఫ్యాను మీకు అవసరం. సుఖము అంటే ఆ ఫ్యాన్ స్థానంలో మాకు ఉంది, మీకు ఉంది. లేని వాళ్ళకి ప్రభు త్వరగా ఇచ్చును గాక. ఎందుకు మనం పేదోళ్ళుగా ఉండాలి? ఎందుకంటే దేవుని ప్రేమించే వారికి అవన్నీ ప్రభు సమకూరుస్తాడు. పేదవాళ్ళకు ఉండడం ప్రభు ఇష్టం కాదు. ఎందుకో తెలుసా? ఆయన ధనవంతుడై ఉండి మిమ్ములను కూడా ధనవంతులను చేయాలని కోరుకున్నాడు. ఎందుకంటే దేవుని సొత్తైన జనం, ఆయన రాజు గనుక ఆయన బిడ్డలుగా బ్రతికేవారు అట్టి రాజ్య బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటాడు. కాబట్టి జాగ్రత్తగా వినండి. అంటే సౌఖ్యము అంటే ఇది, సుఖము అంటే అది. అంటే వాడు ఎంతగా సుఖపడ్డాడంటే వాడికి కష్టం అంటే తెలియదు, బాధ అంటే తెలియదు, ఇబ్బంది అంటే తెలియదు, లోటు అంటే తెలియదు, వెలితి అంటే తెలియదు. ఎందుకంటే అతనికి కుటుంబం ఉంది, అతనికి బంధువర్గం ఉంది, అతని చుట్టూ పరిచారకులు ఉన్నారు, అతని కాలు పెట్టి కాలు తీయడానికి ఏమాత్రం అవకాశం లేకుండా అన్నీ అతని దగ్గరికి వస్తూ ఉంటాయి. ఏసీలో ఉంటాడు, కారులో తిరుగుతాడు. ఒక విధంగా చెప్పాలంటే అతని బెడ్రూమ్ మొదలుకొని బాత్రూమ్ మొదలుకొని అంతా కూడా విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తుంటాడు. కొన్ని సందర్భాల్లో నెట్లో చూస్తున్నప్పుడు ధనవంతులుగా ఉన్నవారంట, ఈ మాటని అనకూడదో తెలియదు కానీ, ఉదయం లేచి వెళ్ళే బాత్రూమును సైతం ఆ ట్యాంక్ సైతము బంగారపు పెంగాణి దాంతో చేయించుకుంటారంట. స్నానం చేసే తొట్టు కూడా
బంగారముదేనంట, త్రాగే మంచినీళ్ళ గ్లాసు బంగారమైందేదంట, ఆఖరికి సెల్ ఫోన్కి చుట్టూ వజ్రాలు పొడిగించుకుంటున్నారంట. నాకు అర్థమైపోయింది వీళ్ళు ఎంత విలాసవంతంగా బ్రతుకుతున్నారా అన్నది. మీకు అర్థమైంది వివరించిన. ఇతడు ధనవంతుడుగా ఉన్నాడు, ఇతనికి పరలోకములో గుర్తింపు లేదు, ఇతనికి దేవుని సన్నిధిలో గుర్తింపు లేదు, అతని పేరు తలుచుకోవడానికి కూడా దేవుడు ఇష్టపడతలేదు. ఎందుకంటే అతడు భక్తిహీనుడు. కానీ భూమి మీద అతనికి గుర్తింపు ఉంది, అతనికి ఒక విలువ ఉంది, అతనికి సంఘములో సమాజంలో ఒక హోదా, ఒక స్థానం ఉంది, అతనికి ఒక పలుకుబడి ఉంది, అతని చుట్టూ బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు. ధనం ఎక్కువ చేత దాన్ని అనుభవించడానికి కూడా అనేక మంది అతని చుట్టూ చేరారు. కనుక అతనికి లోటు లేదు. చక్కటి ఊదారంగు వస్త్రాలు ధరిస్తూ సన్నపునార వస్త్రాలు ధరించుచు ఆడు ప్రతి దినము అతనికేంటండి బోళ్ళంత సుఖపడుతున్నాడో, అతనికేంటండి బోళ్ళంతగా ఆనందపడుతున్నాడు, అతనికేంటండి ఎప్పుడు సుఖపడుతూ ఉంటాడు. నాకు అర్థం కాని ఏంటంటే సుఖము శరీరానికే, కానీ మనసుకు నెమ్మది ఉందా? నీ శరీరం బహుగా సుఖపడుతుందయ్యా, నీ శరీరం ఎంతో 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 సుఖంగా పడుతుంది, కరెక్టే. నీ దేహానికి సుఖం ఉంది, కానీ నీ మనసుకు నెమ్మది ఉందా? నీ మనసుకు ప్రశాంతత ఉందా? నీ మనసుకు సంతోషం ఉందా అని అడిగితే దాని గురించి లోకానికి పరలోకము తొంగి చూస్తుందంట. ఒరే వీడు బహుగా వీడి ఒంటి మీద ఖరీదైన వస్త్రాలు ఉన్నాయి, కానీ బాధాకర విషయం ఏంటంటే వీడి ఒంటి మీద విలువైన రక్షణ వస్త్రం లేదు. ఇది పరలోకానికి తెలుసు. రెండవది, వీడి శరీరం బాగా సుఖపడుతుంది, కానీ పరలోకానికి ఏం తెలుసు అయ్యా అంటే వీడి మనసుకు నెమ్మది లేదు, వీడి మనసుకు ప్రశాంతత లేదు. చూడండి ఇంకేమని చెప్తుందయ్యా అంటే ఒక దరిద్రుడు ఉండెను, నిండిన వాడై 21 వచ్చును, అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తీర్చుకొనుటకు ఉండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ముందు ధనవంతుడి కోసం ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తాను, అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వరు. అప్పుడు లాజర్ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేద్దాం. ముందు ధనవంతుడు అంటే మీకు అర్థమైపోవాలి, ధనవంతుడు అంటే మనకు ఒక అవగాహన వచ్చేయాలి. అప్పుడు లాజరు కోసం మాట్లాడతాను. ధనవంతుడి కోసం ఇంతవరకు చాలా మీకు అర్థమైపోయింది కదా. అంత మాత్రమే కాకుండా ఇతనికి కుటుంబం ఉంది, ఇతనికి బంధువులు ఉన్నారు, ఇతనికి పనివారు ఉన్నారు, ఇతనికి ఆత్మీయులు ఉన్నారు, ఇతని చుట్టూ ఎప్పుడూ ఇతనికి సపరిచర్యలు చేసేవారు ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఇతనికి వండడానికి, వడ్డించడానికి, కింద కూర్చొని తినడం కాదు, ఇతనికి ఒక భోజన బల్ల, డైనింగ్ టేబుల్ ఉంది. ఏది తక్కువ కాలేదు. ఆ రీతిలో అతనికి ఎక్కడ లోటు లేదు, ఎక్కడ వెలితి లేదు అన్నట్లుగా అతడు బహుగా సర్వసాధారణంగా ఈనాడు చాలామంది తల్లులు, ఆడపిల్లలను కల తల్లులు అల్లుడికి ఇచ్చే ముందు ఎంక్వైరీ ఏంటంటే అతనికి ఇంట్లో టీవీ ఉందా, మా అమ్మాయి సీరియల్ చూసుకోవాలి, మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, లేకపోతే ఆ ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉందా, ఆ ఇంట్లో మా అమ్మాయి చేతితో రుబ్బలేదు గ్రైండర్ ఉందా, ఆ ఇంట్లో మిక్సీ ఉందా, ఆ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందా అని అడుగుతారు. కానీ ఆ ఇంట్లో సుఖపడుతుందా, ఆ ఇంట్లో సమాధానంగా ఉంటుందా, ఆ ఇంట్లో సంతోషంగా ఉంటుందా, ఆ ఇంట్లో ఆనందంగా ఉంటుందా, ఆ ఇంట్లో నెమ్మదిగా ఉంటుందా? లోకానికి కొన్ని తెలుసు, లోకానికి కొన్ని తెలియవు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదా? అయితే ఇతడు బల్ల మీద ఆహారము తింటూ ఉండేవాడు, రొట్టెలు తింటూ ఉండేవాడు. ఇది ఇతని యొక్క స్థితి. రెండో పక్కకు వచ్చేద్దాం. లాజరు అని ఒక వ్యక్తి ఉన్నాడు. నాకు ఇక్కడ ఎంత సంతోషం వచ్చింది అంటే కోటేశ్వరుడు పేరు పరలోకం నేను చెప్పను అంటుంది, కానీ లాజరు అని ఒక వ్యక్తి పేరు గురించి చెబుతూ అతడు ఎలాంటి వాడు అని మాట్లాడుతుందయ్యా అంటే చూడండి, లాజరు అను ఒక దరిద్రుడు ఉండేను. దేవునికి స్తోత్రం. లాజరు అని పేరు రాయబడింది. నేను అనుకుంటున్నాను, లాజరు కోసం మీకు తెలుసా? పరలోకం అంటుంది, దేవదూతలు అంటున్నారు మాకు తెలిసండి, లాజరు అనేవాడి పేరు మాకు తెలిసండి. ఏంటో తెలుసా? లాజరు అని పేరునకు అర్థము దైవ సహాయము, దేవ సహాయం. లాజరు అనే పేరుకి అర్థం ఏంటి? దేవుని ద్వారా సహాయం పొంది. ఇంతవరకు మీకు దీని అర్థం తెలియదు, నాకు తెలుసు. లాజరు అనగా అర్థము దేవ సహాయము, అంటే అతనికి దేవుని ద్వారా సహాయం దొరుకుతుంది అని అర్థం ఇచ్చే పేరును బట్టి అతనికి అతని తల్లిదండ్రులు లాజరు అని పేరు పెట్టాడు. లాజరు అనే వాడు గురించి ఆ వీధిలో తెలియదు, ఆ పేటలో తెలియదు, ఆ గ్రామంలో తెలియదు. అతడు ఆ ధనవంతుడి ఇంటి వాకిటి ముందు పడి ఉన్నాడు. అందువల్ల ఆ ఇంటి ముందు పడున్నటువంటి ఆ దరిద్రుడు కోసం ధనవంతుడు కూడా
ఎవడో బెచ్చగాడరా, ఎవడో దరిద్రుడురా, మా ఇంటి వాకిటి దగ్గర పడున్నాడురా అనుకున్నాడు తప్ప వాడి పేరేంటో ధనవంతుడికి తెలియదు, అతని ఇంట్లోకి తెలియదు, ఆ వీధిలోకి తెలియదు, ఎవరికి తెలియదు. కానీ అతని పేరు దేవునికి తెలుసు, పరలోకములో ఉన్న వారికి తెలుసు. పరిశుద్ధ గ్రంథములో దేవుడు చెప్పాడు, అతని పేరు రాయించు, అతని పేరు లాజరు అన్నాడు. లాజరు అంటే దేవుని ద్వారా సహాయము. మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే దైవ సహాయము, దేవ సహాయము. దేవునికి స్తోత్ర. లాజరు అని పేరుకి అర్థం ఏంటి? దేవ సహాయం. దేవుడు అతని పేరు రాయించాడు. నేను అంటాను, ప్రభా లాజరు దేవ సహాయం అని పేరు రాయించావు కదా, అంటే అతడు ధనవంతుడు కంటే గొప్పడై ఉండాలి కదా. ఇప్పుడు కొన్ని చోట్ల ప్రారంభోత్సవం అప్పుడు ఆ శిలాపలకల మీద రాయించేస్తారనమాట, పలానా మంత్రి పలానా మంత్రి పలానా మంత్రి అని రాయించాడు. మనలాంటి సామాన్యుల పేర్లు మన పుస్తకాల మీద తప్ప ఎక్కడ మన పేర్లు రాసుకునే అర్హత ఉండదు కదా. కాబట్టి దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో ఈ లాజరు పేరు రాయించాడంటే, దేవా అతను అంత గొప్పోడా అని అడిగితే దేవుడు అతని గురించి చెబుతూ, అతడు గొప్పోడు కాదయ్యా, ఈ భూమి మీద అతడు దరిద్రుడు అన్నాడు దేవుడు. అతడు ధనవంతుడు, ఇతడు రెండింటి మధ్య తేడా తెలిసిందా? ధనవంతుల గురించి చెప్పడానికి దేవుడు పెద్ద ఇష్టాన్ని చూపించలేదు. భక్తిహీనుల పేర్లు నాకు అసహ్యకరమయ్యా, వాడి పేరొద్దు, వాడు ధనవంతుడే, వాడు గొప్పవాడే, వాడు ఓదారంగు వస్త్రము ధరించుకుంటూ సన్నపు నార వస్త్రము ధరించుకుంటూ అనుదినము బహుగా సుఖపడుతూ అతడు చక్కని భోజన బల్ల మీద ఆహారము తింటూ బంధువర్గముతో సంతోషంగా బ్రతుకుతున్నాడు అని చెప్పి లాజరు దగ్గరికి వచ్చేసరికి లాజరు అని ఒక దరిద్రుడు ఉన్నాడు అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ధనవంతుడు కోసం చెప్పేట కంటే లాజరు గురించి చెప్పడానికి దేవుడు ఎక్కువ ఇష్టపడుతున్నాడు. ఆమేన్ చెప్పండి. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. నేను అంటాను, ప్రభా లాజరు దేవుని దైవ సహాయం బాగుంది, అతడు ఎవరు, అతని క్వాలిటీ ఏంటి అని అడిగితే అతడు ఒక దరిద్రుడు, దారిద్ర్య రేఖకు కింద ఉన్నవాడు, కనీస అవసరతలు ఏమాత్రము కూడా తీర్చుకోలేనివాడు, అతనికి ఇల్లు లేదు, అతనికి భార్య, ఇంక దెబ్బలు తింటాం, అతనికి ఇల్లు లేదు, అతనికి భార్య లేదు, అతనికి పిల్లలు లేరు, అతనికి వంట ఉండేవారు లేరు, అతను పట్టించుకునేవారు లేరు. ఒక మాటలో చెప్పాలంటే అతడు అనాథ అని మాట్లాడుతూ, అయ్యా అతనికి ఉన్న ఇంకా క్వాలిటీస్ ఏంటి అని అడిగితే దేవుడు చెప్తున్నాడు, అతను ఎలాంటి వాడంటే వాడు కురుపులతో నిండిన వాడిగా ఉన్నాడు. శరీరానికి సుఖం లేదు, ఇదిగో పక్కన భార్య లేదయ్యా, పిల్లలు లేరయ్యా, తల్లిదండ్రులు లేరయ్యా, బంధుమిత్రులు లేరయ్యా, పలకరించే దిక్కు లేదయ్యా, నన్ను పట్టించుకునే దిక్కు లేదయ్యా, అయ్యా నా అనేవారు ఎవరు నాకు లేరయ్యా అని అనుకుంటే చివరికి అతనికి ఒంటి మీద కురుపులతో బాధపడుతూ ఉన్నాడు, గాయాలతో బాధపడుతున్నాడు. ఆ కురుపుల నుండి రక్తము కారుతూ ఉంది, ఆ కురుపుల నుండి చీము కారుతుంది, ఆ కురుపుల నుండి దుర్వాసన వస్తూ ఉంది, ఈగలు వాలుతూ ఉన్నాయి. అతని వాసన అతనికే ఇబ్బందికరంగా ఉంది. శుభ్రపరచుకోవడానికి లేదు, స్నానం చేయడానికి లేదు, ఆ ఒంటిలో ఓపిక లేదు, ఒంటిలో సత్తువ లేదు, స్నానం చేయలేకపోతున్నాడు, తన కురుపులను కడుక్కోలేకపోతున్నాడు, వైద్యం చేయించుకోలేకపోతున్నాడు. అదే వాసన మధ్యన, అదే కురుపుల మధ్యన, అదే ఇబ్బందికర పరిస్థితి మధ్యన ఇక ఏమాత్రం ఒంటిలో ఓపిక లేక, సత్తువ లేక, ఏమాత్రం ఎవరి సహకారం లేక ఆ ధనవంతుడి ఇంటి గుమ్మం ముందు అలా పడి ఉన్నాడు. ఎందుకురా పడున్నావు అని అడిగితే అతడు ఏమంటున్నాడంటే, అయ్యా నాకు ఒక ఆశ ఉంది, ఏంటంటే నా ఆకలి నేను భరించలేకపోతున్నాను, ఎక్కడికి వెళ్ళి నేను అడుక్కోలేనయ్యా, అలాగని చెప్పి ఆహారం నా దగ్గరికి రాదు. నాకున్న చిన్న నిరీక్షణ ఏంటంటే, నాకున్న చిన్న ఆశ ఏంటంటే, ఈ లోపల ధనవంతుడు ఉన్నాడు కదా, అతడికి చక్కని ఆహార పదార్థాలు అతని కుటుంబం అతనికి వండి పెడుతుంది, అందువల్ల అతడు ఎంతో చక్కగా అతడు ఎలా తింటాడు అనడానికి ఈ లాజరు సమాధానం చెప్తున్నాడు. అతనికి ఏ మేనర్స్ లేదురా అంటే, అడిగి టేబుల్ మేనర్స్ లేదండి. ఏ మేనర్స్ లేదంట,
భోజనం తినటం రాదు ధనవంతుడికి, ఎందుకంటే వాడికి ఎక్కువైపోయింది కాబట్టి ఎక్కువ వండించేసుకుంటాడు. ఎక్కువ వండించేసి కోలి కెలికినట్టు అలా ఎలా కెలుగుతాడు. అందువల్ల వాడు తింటుండగా కొంత కింద పడిపోతుంటుంది, కంది నేలను పడిపోతుంటుంది. వాడు డబ్బున్నాడు కదా, కింద పడిందని మళ్ళీ ఎత్తుకొని తిండు. అందుచేత ఆ కింద పడిపోయినవి, ఆ నేల మీద పడిపోయినవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఎత్తి బయట పెంట మీద పడేస్తూ ఉంటారు, ఆ బయట చెత్త కుప్పలో పడేస్తుంటారు. నా ఆశ ఏంటంటే వాడిది పనికి రాదు, ఇది తినడానికి యోగ్యమైనది కాదు అని చెప్పి వాడికి ఎక్కువై పడేసేది నేను తెచ్చుకొని నా కడుపు నింపుకుంటానండి. వాడికి పనికి రానిది నాకు అత్యవసరము, వాడికి పనికి రానిది నా ఆకలి తీరుస్తుంది గనుక నాకు తెలుసు వాడికి ఎక్కువై పడేస్తున్నాడు, అది నా ఆకలి తీరుస్తుంది గనుక వాడి బల్ల మీద నుంచి పడే రొట్టు ముక్కల కొరకు ఎదురు చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. పిల్లలకు నేర్పండి తినడం ఎలాగో. భార్యలుగా తల్లులుగా మీరు నేర్చుకోనండి, విడిచి పడేసే తత్వం మానేయండి. దేవుడు నీకు ఇచ్చిన ఆహారం, బహుశా అనేక మందికి ఆహారము లేక ఉంటున్నారు. మీకు ఆఫ్రికా కంట్రీస్కి వెళితే డిస్కవరీ ఛానల్లో గట్టి మీరు చూస్తే వాళ్ళకి ఆహారం లేక పుర్రి మట్టి తెలుసా, మట్టిని పలసగా చేసుకొని వాటిని ఎండబెట్టి వాటిని తింటున్న వారు ఈ రోజుకి ఉన్నారో ఆఫ్రికా ప్రాంతంలో. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆఫ్రికా ప్రాంతంలో కావాలితే ఆ డాక్యుమెంట్స్ చూపించమంటే నేను మీకు ఫోన్లో చూపిస్తాను. ఈనాటికి కూడా సరైన ఆహారం లేక, కనీస పౌష్టికాహారం పిల్లలకు అందించక, సరైన ఆకలి తీరక, పిల్లలకు కనీసం గంజినీళ్ళు వేయలేక ఎర్రటి మట్టిని పల్సగా చేసి వాటిని అట్లుగా చేసి కాల్చి ఎండలో పెట్టి వాటిని తింటూ తమ ఆకలి తీర్చుకుంటున్న వారు ఉన్నారు. అలా జరిగినట్లు బైబిల్లోనూ ఉంది. ఈనాటికి ప్రజలు ఆకలి తీర్చుకోవడానికి గడ్డిని తింటున్నారు, ఆకలి తీర్చుకోవడానికి మట్టిని. నీ బిడ్డలకు చెప్పు, కింద పడిపోయినంత మాత్రాన అది పెద్ద ఇబ్బంది కాదు, దాన్ని దులుపుకొని తిను, లేదా కింద పడేయకుండా తిను. ఆహారం కంచం చుట్టూ పడేయకుండా తినడం వాళ్ళకి నేర్పండి. వండేటప్పుడు ఎక్కువ వండేసి ఆహారం పడేసేటువంటి ఒక చెడ్డ అలవాటు నుంచి నువ్వు ఖచ్చితంగా బయటికి రావాలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆహారం లేక అల్లాడిపోతున్న ప్రాంతాలు అనేకముంటే, నీకు ఎక్కువై పడేస్తుంటే నీవు ధనవంతుని లెక్కలోకి వస్తావు. ఆహారము విలువ తెలియనివాడు. అందుకే ప్రభు అన్నాడు, పందుల ముందు ముత్యములు జల్లొద్దు. నీకు ఆహారం విలువ తెలియకుండా నువ్వు ప్రవర్తిస్తే కొద్ది రోజులకి నీకు ఆహారం ఉండదు. ఆహారం లేకపోతే ఎలా ఉంటుందో మన విజయవాడకి వరద చెప్పేసింది. అబ్బాయి ఆహారం లేకపోతే ఎలాగుంటుందో, నీళ్లు లేకపోతే ఎలాగుంటుందో ఒక వరద చెప్పేసింది. ఆ వైజాగ్లో వచ్చినటువంటి తుఫాను, ఉదు తుఫాన్ చెప్పేసింది. అయ్యా ఒక పాలు ప్యాకెట్ విలువ 500, 100 రూపాయలు. మంచినీళ్ళే వైజాగ్ వాళ్ళని అడగండి, మంచినీళ్ళ విలువ ఆ రోజు వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు విజయవాడ వాళ్ళని అడగండి, అయ్యా ఒక్క మంచినీళ్ళు చొక్క చాలండి, మాకు వద్దండి, మంచినీళ్ళు ఇవ్వండి చాలు అన్నారు. ఎందుకో తెలుసా? ఒకనాడు వాటి విలువ తెలియక పారబోసారు. ఇప్పుడు అనిపిస్తుంది మురికి నీళ్ళైనా తాగి దప్పిక తీర్చుకోవాలి. నేను అంటున్నాను, ఒకటి నీకు సమృద్ధిగా దొరికినప్పుడు దాన్ని జాగ్రత్తగా వాడుకోకపోతే కొంతకాలానికి అది నీకు దొరకదు. హల్లెలూయా. నువ్వు ప్రతిదినం ఏమని ప్రార్థించుకోవాలంటే, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి నీకు వందనాలు. భర్తను బట్టి వందనాలు, భార్యను బట్టి నీకు వందనాలు, పిల్లలను బట్టి వందనాలు, మంచి ఉద్యోగాన్ని బట్టి నీకు వందనాలు, మంచి ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు, మంచి నిద్రను బట్టి వందనాలు, మంచి అరుగుదలను బట్టి నీకు వందనాలు, ప్రతి దాన్ని బట్టి నీకు వందనాలు. ఇవి లేని వారు చాలామంది ఉన్నారు. ఇవి నాకు ఈరోజు ఉన్నాయి, వీటి విలువ నేను ఒకవేళ గుర్తించక నిర్లక్ష్యం చేస్తే ఒకరోజు ఇవి నాకు దూరం అయితే వీటి విలువ నేను తెలుసుకున్న ఉపయోగం నాకు చాలా వేదంతో ఈ మాటలు చెప్తున్నా. దేవుడు నీకు అన్నీ సమకూర్చాడు, మనకు కొన్ని ఎక్కువయ్యి వీటి విలువను గుర్తించలేక పక్క వాటి వైపు చూస్తాం. పొరపాటు. ఈ ధనవంతుడికి దేవుడు సమృద్ధి ఆహారాన్ని ఇస్తే వాడు ఏం చేస్తున్నాడంటే, వాడు ఎక్కసమయ్యేంత వరకు తిని బల్ల చుట్టూ పడేస్తున్నాడంట. ముందు మనం సరిగా తింటే మన పిల్లలు మనం చూసి జాగ్రత్తగా తింటారు. మనమే మంచం మీద కూర్చొని టీవీ ఎట్టుకుని కూర్చొని తింటే మన పిల్లలు ఎక్కడ కూర్చొని తింటారో? నానా అమ్మా నువ్వు మంచం మీద బాసి పెట్టలేసుకుని కూర్చో, నేను కింద కూర్చొని తింటానంటాడా? వాడు మనకంటే తెలివైనడు, తలగడ మీద గిన్నెట్టుకుని తింటాడా కదా. కాబట్టి లోకంలో సామెత ఉంది, తల్లి ఎక్కడ మేస్తే
పిల్ల అక్కడేమి వేస్తుంది. నువ్వు బిడ్డల దగ్గర ఏది చేయడం, నేను ఆ బిడ్డలకు మంచిగా చెప్పానండి, నువ్వు మంచిగా చెప్పావు కానీ మంచి చేసి చూపించలేదు. నువ్వు నోట్లోంచి మంచి మాటలు చెప్పావు కానీ నీ బిడ్డలు నువ్వు చెప్పే మాటలు కాదు, నువ్వు చేసే పనులు చూస్తారు. అందువల్ల పిల్లలు వినేదానికంటే చూసేదాన్ని బట్టి ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉంది కనుక నువ్వు వాళ్ళ ముందు ఒక మాదిరిగా బ్రతుకు. అప్పుడు నిన్ను చూసురే, మా ఇంట్లో ఎవరు బూతులు మాట్లాడరో కాబట్టి నేను బూతులు మాట్లాడకూడదు, మా ఇంట్లో దెబ్బలాట్లు ఉండవు కాబట్టి నేను ఎవరు దెబ్బలాట వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, మా ఇంట్లో చాలా చక్కగా ఉంటుంది వాతావరణం కాబట్టి నేను వెళ్ళే చోట కూడా చక్కగా ఉండాలి. నీ ఇంట్లో ఏదైతే నువ్వు నడవడికను కలిగి ప్రవర్తిస్తున్నావో, భర్త భార్యని ప్రేమతో ఏమే అని పిలుస్తాడు, రేపు కొడుకు కూడా అమ్మనేమని పిలుస్తాడు, ఏమే అమ్మ అంటాడు. మారిపోయింది. మీకు మరొకసారి చెప్తున్నాను, ఈ లాజరుకు తెలుసు ఏంటో తెలుసా, నాకు ఆకలి విలువ తెలుసు, వాడికి అన్నం విలువ తెలియదు. వాడు మల్ల మీద నుంచి పడిపోయే రొట్టు ముక్కలు తీసుకొచ్చి ఆ బయట ఎక్కడ పడేస్తారో, ఆ చెత్త కుప్ప, నా గింట్లో ఏరేండి, ఆ చెత్త కుప్పలో పడేస్తారండి. అప్పుడు నేను దేక్కుంటూ వెళ్ళి ఆ చెత్త కుప్పలు ఉన్నటువంటి ఆహారాన్ని నేను పోన్లే అలాగన్నా నీ ఆకలి తీరుతుందంటే ఏం ఆకలి తీరడం ఏంటి, వాడు పడేసేదే కొంత నేను వెతుక్కుని ఆ తుక్కులోంచి, ఆ చెత్తలోంచి, ఆ దుర్వాసనలోంచి నేను ఏరుకొని తినే లోపల నాకు కుక్కలు వచ్చేస్తున్నాయి. కుక్కలు అక్కడికి వచ్చేస్తున్నాయి. కుక్కలు వచ్చి అవి నాతో పాటు తినడానికి పోటీ పడుతున్నాయి. ఒకవేళ వాటిని నేను అదిమో గదిమో ఆ మొక్కలు నేను తింటున్నట్లయితే వాటికి ఆహారం దొరకపోవడం వల్ల అవి ఏం చేస్తున్నాయంటే తమ నాలిక చేత నా కురుపులు నాకుతున్నాయి. ఆ కురుపులు ఆ కుక్కలు తమ లాలాజలముతో నా కురుపులు నాకుతుంటే నా ఇన్ఫెక్షన్ ఇంకా పెరిగిపోతుంది, నాకు ఇంకా బాధ వస్తుంది, ఇంకా నొప్పి వస్తుంది, నా రోగము నా గాయము వాటి లాలాజలము చేత ఇంకా పెరిగిపోతుంది. దేవునికి స్తోత్రం. ఇది అబద్ధం కాదు, నిజం. ఒక సహోదరంట కుక్కను బాగా ప్రేమించి కుక్కను పెంచుకుందంట. మీరు ఒకవేళ కుక్కను పెంచుకుంటే నన్ను క్షమించండి. పెంచుకొని దానికి తెగ ముద్దులెట్టేసేదంట, దానితో తెగనాకించేసుకునేదంట. రీసెంట్గా ఈ సహోదరికి కాలు మీద ఒక గాయమైందంట. గాయమైన తర్వాత దానికి ట్రీట్మెంట్ చేయించుకుంటుంది. ఆ గాయాన్ని దగ్గరికి వచ్చి ఈ కుక్క ఒళ్ళంతా నాకుతూ ఆ కాలు మీద ఉన్న గాయాన్ని సైతం నాకడం మొదలుపెట్టిందంట. దీనికి కొద్ది కాలం ఏమి అనిపించలేదు. తర్వాత అర్థమైంది ఏంటంటే ఈ కుక్కల జలము ఆ గాయము ద్వారా రక్తంలో కలవడాన్ని బట్టి లోపల ఇన్ఫెక్షన్ అయ్యి లోపల బ్యాక్టీరియా ఏర్పడి కొద్ది కాలం ఆ కాలు మొత్తం తీసేశారంట. ఇది అబద్ధం కాదు, దైవజనుడిగా చెప్తున్నాను, అక్షరాలు ఇది జరిగింది, నిజం. ఆ కుక్కలు ఈ లాజరు యొక్క గాయాలు నాకుతుంటే ఆ గాయాల బాధ వేదన భరించలేక బాధపడుతూ ఒకానొక దినాన ఆ లాజరు చెప్పబడిన మాట ఏమిటయ్యా అంటే, చూడండి కురుపులను నాకెను, దరిద్రుడు ఎందుకు చనిపోయాడు? పై వచనంలో ఉంది, కుక్కలు నాకాయి చనిపోయాడు. రీజన్ తెలిసిపోయిందా? చనిపోయాడు. బైబిల్ గ్రంథంలో ఎవరు ముందు చనిపోయారు? దరిద్రుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. చూడండి 22వ వచనం, దరిద్రుడు చనిపోయాడు. మీకు తెలుసా, అతడు చనిపోతే అతని బాడీ కలెక్ట్ చేయడానికి ఎవరు రాలే. బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు మానేవారు, అయ్యా బాడీ మాకు ఇవ్వండి అయ్యా అనడానికి ఎవరు కూడా చెప్పరేంటి, ఎవరు కూడా రాలేదు. రీసెంట్గా వద్దులే, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, ఎవరు కూడా రాలేదు. అందుచేత చూసి ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి ఆ శవాన్ని తీసుకెళ్ళి ఏం చేశారు? పడేశారు. అతని యొక్క అంత్యక్రియలు ఎలా జరిగాయో, అతని యొక్క అంతిమయాత్ర ఎలా జరిగిందో బైబిల్లో లేదు. ఇది ఒక అనాథ శవంగా, ఇది పనికిరాని శవంగా తీసుకెళ్ళి ఈడ్చి పడేశారు. అలా భూమి మీద లాజరు యొక్క జీవిత ప్రయాణము ముగించబడింది. నాకు వచ్చిన ప్రశ్న, ప్రభా దేవ సహాయం అన్నావు కదా, లాజరుకి నీ ద్వారా ఎక్కడ సహాయం దొరికింది? బతుకున్నంతకాలం ఆకలే, బతుకున్నంతకాలం గాయమే, బతుకున్నంతకాలం పేదరికమే, బతుకున్నంతకాలం ఎదురుచూపులే, బతుకున్నంతకాలము కూడా అతని జీవితంలో
బాధ అనుభవించాడు కదా, మరి లాజరు అని పేరు నీ గ్రంథంలో రాయించుకున్నావు కదా, అతనికి దేవుని సహాయం ఎక్కడి నుంచి దొరికిందయ్యా? ప్రభు అన్నాడు, సురేష్ తొందరపడిపోక కింద వచ్చి నుంచోదు, తొందరపడిపోద్దు, కింద వచ్చి నుంచోదు. ఏంటంటే అతడు చనిపోయి అతడి శవాన్ని తీసుకెళ్ళడానికి ఎవరు రాలేదు, కానీ అతని ఆత్మను తీసుకెళ్ళడానికి మాత్రం పరలోకము నుంచి దేవదూతలు వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది కదా దేవ సహాయం అంటే. బతుకుండగా ఎవడు రాలేదు. ఆ శిథిలమైపోయిన దేహాన్ని, ఆ శిథిలమైపోతున్న దేహం అనే గుడారాన్ని పట్టించుకోవడానికి, గాయాలు కట్టడానికి, అతనికి సహాయపడడానికి ఎవడూ రాలేదు. చనిపోయిన తర్వాత అతని శవాన్ని పాతి పెట్టడానికి కూడా ఏ దిక్కు లేకుండా అయిపోయింది. కానీ లాజరు చనిపోయిన తర్వాత అతని ఆత్మను తీసుకెళ్ళడానికి పరలోకము నుంచి దేవుడు తన దూతలను పంపాడంట. అక్కడ రాయబడిన మాట చూడండి, దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత కొనుపోబడ్డాడు, తీసుకువెళ్ళబడ్డాడు. అబ్బా, దేవదూతలు వచ్చారంట. ఎవరి కోసం? సెపరేట్ అండి. ఒక బిచ్చగాడి కోసం, ఒక కురుపులోడు కోసం, ఒక వ్యాధిగ్రస్తుడు కోసం, ఒక అనాథ కోసం. బైబిలే చెప్తుంది ఒక దరిద్రుడు అని. అలాంటి దరిద్రుడు కోసం దేవదూతలు దిగి వచ్చి అతన్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళారంట. తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారంట? అక్కడ పెట్టారని రాయబడిందంటే అబ్రహాము దగ్గర తీసుకువెళితే అబ్రహాము గారు అతడు రాగానే ఇంకో ఈ కుర్చీలో కూర్చో అనలేదు. అబ్రహాము గారు అతడి దగ్గర రాగానే అతన్ని తన గుండెల మీద పెట్టుకున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ పెట్టుకున్నాడంట? చెప్పరవేటమ్మా. అబ్రహాము గారు అతడు తన దగ్గరికి రాగానే, దైవ సన్నిధికి రాగానే, పరలోకానికి రాగానే అతన్ని తన గుండెల మీద పెట్టుకున్నాడంట. దేవునికి స్తోత్రం. ఇక్కడతో లాజరు ప్రస్తావన అక్కడతో ఆగింది. అర్థమైందా? తర్వాత చూద్దాం. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ఇప్పుడు ధనవంతుడి దగ్గర కొంచెం ఎక్కువ సబ్జెక్ట్ చెప్పుకుందాం. లాజరు కోసం చెప్పుకుంటాకి ఏముంది, చెప్పేశాను. ఇప్పుడు ధనవంతుడి కోసం వెళ్దాం అండి. అప్తులోకి ధనవంతుడు ఉన్నాడు, వాడు బహుగా సుఖపడ్డాడు. కొద్ది కాలాన్ని కొనుక్కున్నాడు. రే, మన ఇంటి ముందు దరిద్రుడు చచ్చిపోయాడా, ఆ కురుపుడు చచ్చిపోయాడా, చాలా మంచి పని అయిందిరా బాబు. ఎప్పుడు బయటికి వెళ్తున్నా కానీ వాడు చుట్టూ కుక్కలు ఉండేవి, వాడు చుట్టూ ఈగలు ఉండేవి, వాడు చుట్టూ ఎప్పుడు కూడా వాసన వచ్చేది. నేను బయటికి వెళ్ళినప్పుడు లోపలికి అనుకునేవాడిని, వీడు ఎప్పుడు చస్తాడా, వీడు పోతే మా ఇంటి ముందు దరిద్రం ఎప్పుడు పోద్దా అనుకునేవాడిని. ఆడు చచ్చిపోయి మంచి పని అయిందిరా బాబు, ఇల్లు కడిగండి, శుభ్రం చేసేయండి ఆ ప్రాంతం అంతా అన్నాడు. కానీ వీడికి తెలియంది ఏంటంటే అతి తక్కువ టైంలో వీడికి ఒక పిలుపు వస్తుందని వీడు గుర్తించలేక ఒకరోజు ప్రభు పిలుపు వీడికి వచ్చింది. వీడికి అనారోగ్యం వచ్చింది, వీడు మంచం ఎక్కాడు. కానీ డబ్బున్నోడు కదా, అపోలోకి తీసుకువెళ్ళారు. అపోలోకి తీసుకువెళ్ళి డబ్బంతా ఖర్చుపెట్టి, డాక్టర్ గారండి మా 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 ధనవంతుడు బ్రతకాలండి, ఎంత డబ్బైనా తీసుకొస్తామండి అని చెప్పన్నారు. డాక్టర్ తిరగాల్సినంత డబ్బంతా తినేసి అన్నాడు, మా వల్ల కాదమ్మా, చేదాటిపోడమ్మా, ధనవంతుడు చనిపోయాడమ్మా, ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. ధనవంతుడు చనిపోయాడు. అతని శవం ఇంటికి వస్తుంటే అతని శవాన్ని చూడడానికి ధనవంతులు, కోటేశ్వరులు, గొప్ప గొప్ప ప్రముఖులు, ప్రాముఖ్య వ్యక్తులు ఎంతోమంది ఇంటి చుట్టూ కిటకిటకిటలాడిపోయారు. అతనికి గొప్ప రథాన్ని కట్టి పూలదండలతో అతను ఊరేగిస్తూ, అతని పొగుడుతూ, అతని గొప్పగా అన్ని ఊరేగిస్తూ అతన్ని తీసుకువెళ్ళారు. అతని శ్మశానాన్ని తీసుకెళ్ళిన తర్వాత గంధపు చెక్కలతో చేశారో దేంతో చేశారో కాదు, కానీ అతనికి కూడా సమాధి కార్యక్రమము. ధనవంతుడిని లాజరుని ఈడ్చి పడేశారు. ధనవంతుణ్ణి ఊరేగిస్తూ సంబరంగా, ఆర్భాటంగా, ఘనభవయంగా, నేను అనుకుంటున్నాను ధనవంతుని ఇంటికాడి నుంచి ఆ శ్మశానం వాటికి తీసుకెళ్ళడానికి ఎన్ని గంటలు పట్టిందో, నిమజ్జనానికి, భూమిలో కప్పెట్టడానికి. అతడు చనిపోయిన తర్వాత జ్ఞాపకార్థ పూడిక పెట్టి, అతడు చనిపోయిన తర్వాత ఎన్నో చక్కని మంచి కూరలతో, మంచి ఆహారంతో, చక్కటి విలువైన భోజనాలు పెట్టి అతన్ని పొగుడుతూ, ఈ ధనవంతుడేంటి ఇలాంటి వాడు, అలాంటి వాడు, అంత గొప్పోడు, ఇంత గొప్పోడు అని చెప్పి పొగుడుతూ ఆదరణ కుడిక, జ్ఞాపకాల కుడిక అన్నీ పెట్టేశారు. కానీ వీడికి అర్థం కానిది ఏంటంటే, ఈ ధనవంతుడు చనిపోయిన తర్వాత ఇతని ఆత్మను తీసుకెళ్ళడానికైతే దేవదూతలు రాలే. ఎందుకు రాలేదంటే పరలోకానికి ఈడెవడో తెలియదు కాబట్టి. ఎందుకు తెలియదు? వీడు భక్తిహీనుడు.
భక్తిహీనుల పేర్లు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాస్టర్ గారు బలంటూరండి, మీ వాక్యం వింటే మాకు అనిపిస్తుంది, అసలు మేము ధనవంతులుగా ఉండకూడదా, మేము కోటేశ్వరులు అవ్వకూడదా? ఇంకొక మాట చెప్తాను వినండి. బైబిల్ గ్రంథంలో ఇంకొక ధనవంతుడు ఉన్నాడు. అతను జస్ట్ మీకు మొచ్చుకల జ్ఞాపకం చేసి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. లూకా శుభవార్త 12వ అధ్యాయము 16 వచనం నుంచి 20 వచనం వరకు త్వరగా చదవండి. మరియు నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందునను కొనును. దేవునికి స్తోత్రం చెప్పండి. లూకా శుభవార్తలో యేసుక్రీస్తు ప్రభువారు మరొక ధనవంతుడి కోసం చెప్పారు. ఆ ధనవంతుడి పేరు రాయించలే. అతడికి ఆ సంవత్సరం, ఆ రైతుకి ఆ సంవత్సరం పంట బాగా పండిందంట. వెంటనే అనుకున్నాడంట, నా పాత గిడ్డంగులు విప్పేసి పెద్దగా కట్టేసి ఈ ధాన్యం అంతా దాంట్లో సమకూర్చేసుకొని ఆ రోజు అనుకున్నాడంట, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, అనేక సంవత్సరాలకు సరిపడేటువంటి సమృద్ధివంతమైన ఆహారం నీ కొరకు సమృద్ధిగా ఉంచాను. ప్రతి బియ్యం గింజ మీద నీ పేరే ఉంది, ప్రతి బియ్యం గింజ మీద నీ పేరే ఉంది, తినా అనుకున్నాడంట. వెంటనే పరలోకం నుంచి ఒక స్వరం వినపడిందంట. ఏంటి ఆ స్వరం? అయితే దేవుడు వెర్రోడా అని పిలిచాడంట. లోకము ధనవంతుడా అని పిలిచింది, పరలోకము వెర్రోడా అని పిలిచింది. పరలోకం ఏమని పిలిచింది? మీకు మాట్లాడతలేదు, మీకు గుటకడతలేదు. పరలోకమేమో వెర్రోడా అంది, భూలోకమేమో ఆయన మోతుబర్రైతే అండి, ఆయన 1000 ఎకరాల ఆసామేండి, ఆయన అయ్యి బాబోయ్ మా ఊరికి ధనవంతుడేంటి అందే. పరలోకం మాత్రం వెర్రోడా అందే. ఈయన కనీసం వెర్రోడా అందే, ఆయన మొత్తం కాదు ఎవడో నాకు తెలియదు అందే. నాకు అనిపిస్తుంది బైబిలే చాలా ధనవంతులకు వ్యతిరేకంగా ఉన్నట్టుంది. ధనవంతులు దేవుడు అసలు స్థలం ఇచ్చినా లేడు. నిజమే, యేసుప్రభువు వారు చెప్పారు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే, ఆ రిఫరెన్స్ ఉంది, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటే సూది బెజ్జములో. మత్తయి శుభవార్త 19:21 నుంచి 24 వచనాలు త్వరగా చదవండి. మత్తయి శుభవార్త 19వ అధ్యాయం 21 నుంచి 24 వచనం వరకు. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటకు పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము అతనితో చెప్పెను. అయితే ఆ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు గనుక యేసు ప్రభు చెప్పిన మాట విని వ్యసన పడుతూ బాధపడుతూ వెళ్ళిపోయాను. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట శ్రేష్టము. దేవునికి స్తోత్ర. రాబో దినాల్లో సూది బెజ్జములోకి ఒంటెలా దూరతాదో ఒక పెద్ద ప్రసంగం. మనం అనుకున్నట్లు బట్టలు కుట్టుకునే సూది అయితే కాదు, అది వేరే ఉద్దేశం, తర్వాత మీకు చెప్తాను అని చెప్పి యేసుప్రభు అన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యములోకి ప్రవేశించుట. వీడు ధనవంతుడికి ఒక యవనస్తుడు ఉన్నాడు. ప్రభువా, నేను పరలోక రాజ్యానికి వారసున్న వాళ్ళంటే నేను ఏం చేయాలి అని అడిగాడు. నా దగ్గర అన్నీ ఉన్నాయండి, ఆస్తులు, అంతస్తులు, కార్లు, మేళ్ళు అన్నీ మాకున్నాయి, నాకు పరలోకంలో కూడా చోటు రావాలి. మనిషి అనుకున్నాడు కదా, నా దగ్గర డబ్బు ఉంది, నాకు చంద్రమండలంలో కూడా స్థలం కావాలి అంటున్నాడు కదా, అలాగ నాకు పరలోకంలో కూడా నేను స్థానం సంపాదించుకోవాలి, నేనేం చేయాలి అని అడిగితే ప్రభు అన్నాడు, అయితే నీకున్న ఆస్తి బీదలకు పంచేయి అన్నాడు, వాళ్ళ ఆకలి తీర్చేయి అన్నాడు. వాడు అన్నాడు, అలా కుదరదు అని మొక్కు మార్చుకుని వెళ్ళిపోయాడు.
ప్రభు అన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళడయ్యా, ఎందుకంటే వాడికి ఎదుటి వాడికి పెట్టే మనస్సు లేదు, వాడికి జాలిగల స్థితి లేదు, వాడు దీనులను దరిద్రులకు సహాయపడే తత్వం వాడికి లేదు. ఎంత పోగేసుకున్నా ఇంకా 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 వాడి ధనమే వాడికి దేవుడు గనుక వాడు పరలోకానికి వెళ్ళాడు. గనుక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఇక్కడేమో ధనవంతుడు రాత్రి నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అన్నప్పుడు పరలోకం అంటుంది, ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును వారు అడుగుతున్నారు, నువ్వు సిద్ధపరిచినవని మగును. దేవునికి స్తోత్రం. మీకు తెలుసా, ఆ రాత్రి వాడు చనిపోయాను. ఎంత సింపుల్గా వాక్యం చదివేశారు. అక్కడికి వెళ్ళి చదివితే, ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అక్కడ ఉందా మాట, కరెక్ట్గా చదవండి. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు. ఎవరో అడుగుతున్నారు, ప్రభువా, ఆ ధనవంతుడి ప్రాణం మా సొత్తు, మాకివి, మాదది. ఈ ధనవంతుడి ప్రాణాన్ని ఎవరో అడుగుతున్నారంట. ఎవరు అడుగుతున్నారు తర్వాత చెప్తాను. లాజరు ప్రాణాన్ని పరలోకం అడుగుతుంది, పరలోక నివాసులు అడుగుతున్నారు. ఈ ధనవంతుని ప్రాణముని వారు అడుగుచున్నారు. ఎవరు వారు? ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీరు అంటారు, ఈ మాటని విన్నాక పాస్టర్ గారు వాక్యం బాగానే చెప్తున్నారు, కానీ మీరు మొదటిని గానించి ధనవంతులకు మీరు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. మాకు పొలాలు వద్దా, మాకు స్థలాలు వద్దా, మాకు కార్లు వద్దా, మాకు బంగారం వద్దా, ధనవంతులకు మీరు కొంచెం లేదమ్మా, బైబిల్ గ్రంథములో ధనవంతుల పేర్లు రాయబడాలని అనలేదు, వీళ్ళ పేర్లే రాయబడలేదు. లాజరు ధనవంతుడు, అతని పేరు దేవుడు రాయించాడు. లాజరు అని ఒక ధనవంతుడు ఉన్నాడు. ఎందుకు తెలుసా? అతడు తన ఆస్తిని పేదలకిచ్చాడు. అందువల్ల లాజరు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. కొర్నేలి శతాధిపతి, 100 మంది మీద అధిపతి, అతడు ధనవంతుడు, అతని ఇంటికి రక్షణ వచ్చింది. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఆనాటి రోమా ప్రభుత్వములో అరిమత యోసేపు అనే ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు. అతడు బతుకుండగానే ఎంతో డబ్బు ఖర్చు పెట్టి అందమైన సమాధి తన కోసం రెడీ చేసుకున్నాడు. అటువంటి అరమతి యోసేపు యేసు ప్రభువుకి శరీరాన్ని పెట్టడానికి తన సమాధిని ఇచ్చేశాడు. యేసయ్యని అందులో పెట్టండి అని. ధనవంతుల పేర్లు కూడా ప్రభు రాయించాడు. దేవునికి స్తోత్రం. ఎవడలా పోతే నాకెందుకు, నాకు దేవుడితో పని లేదు, నాకు కింద ఉన్నవాడితో నాకు పని లేదు, బాధపడుతున్న వాడితో పని లేదు, నేను సుఖంగా ఉన్నానా లేదా, నా చుట్టూ ఉన్నవారు నా బంధుమిత్రులు సుఖంగా ఉన్నారా లేదా, నాకు పేదలతో దరిద్రులతో బాధపడేవాడితో నాకు సంబంధం లేదు, నా ప్రాణమా తిను తాను సుఖించని వారి పాలు దేవుడు రాయించలేదు. అరిమత యోసేపు ధనవంతుడు, కానీ అతడు తన కొరకు తాను తయారు చేయించుకున్నటువంటి సమాధిని మన బాత్రూమ్ని ఎవరైనా వాడుకుంటే ఇస్తామా? దారింటిలో లోపలికి వచ్చి ఒక్కసారండి అర్జెంట్ అని అంటే, మన బాత్రూమ్ మనం వాడుకుంటాకి ఇవ్వం, మన బెడ్రూమ్ మనం వాడుకుంటాకి ఇవ్వం. వీటన్నింటికంటే శాశ్వత నిద్ర ఏది? అందంగా తయారు చేసుకున్నాడంట సమాధిని. ఆ సమాధిని యేసయ్య కొరకు ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. అందువల్ల అతడు ధనవంతుడే, దైవ కార్యములో ఉన్నాడు. అందుకు అతని పేరు రాయబడింది అరిమత యోసేపు. ఇతడు కొర్నేలి, అతడు ధనవంతుడే, అతని ఇంటికి రక్షణ వచ్చింది. అతడు ధనవంతుడే. జక్కయ్య ట్యాక్స్ కలెక్టర్, తెగ సంపాదించేశాడు. యేసుప్రభు అడక్కు ముందే అన్నాడు, ప్రభువా, నేను అన్యాయంగా ఎవరి దగ్గర అయితే తీసుకుంటాడో వాడికి 3 రెట్లు ఇచ్చేస్తానయ్యా అన్నాడు. అంటే యేసుప్రభు అన్నాడు, నువ్వు అబ్రహాము కుమారుడివే. జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. బైబిలు ధనవంతులకు వ్యతిరేకం కాదు, ధనాన్నే దేవుడిగా ప్రేమించేవాడికి వ్యతిరేకం. దేవునికి స్తోత్రం. ప్రభు అంటున్నాడు, ధనమును వెదజల్లి విస్తరించి వర్ధిల్లిన వారు కలరు, తమ గుప్పిల్ని బిగబెట్టి నిర్మూలమైపోయిన వాళ్ళు కలరని. అడుగుతానమ్మా, నీ డబ్బు హాస్పిటల్కి వెళ్ళడం నీకు ఆశీర్వాదమా? నీ డబ్బు దేవుని పనిలో ఖర్చు అవడం నీకు ఆనందమా? ఒక అమ్మ నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి, ఈ నెలలోనండి చాలా ఖర్చులు అయిపోయాయండి, బోలెను సార్లు స్కానింగ్లు తీయించుకున్నానా, బోలెను సార్లు మందులు వాడానా, బోలెను సార్లు టెస్టులు చేయించుకున్నానా, ఎన్ని వేలైనాయో తెలుసా అన్నానమ్మా. అలా ఖర్చు అయిపోయిందా? ఏ నాడైనా ఒక నెల అయినా నీ డబ్బుతో ప్రభు సన్నిధి భోజనాలు పెట్టించావా? దేవుని పేరట 10 మందికి నువ్వు ఆహారం పెట్టగలిగావా?
అయ్య బాబోయ్, అప్పుడు దేనికి ఒక పెరుకి కానీ, ఒక మంచినీళ్ళకి కానీ, ఒక స్వీట్కి కానీ దేనికి నువ్వు లేకవు. కానీ హాస్పిటల్కి అనేసరికి నీ ధనము ఏ రూపంలో ఖర్చు అవుతుంది? దైవ కార్యానికి నీ ధనం ఖర్చు అయితే నువ్వు ధన్యుడువు, ఇహమందు పరమందు దాని ఫలము నువ్వు పొందుదువుగాక. నా జోబులో పెట్టమని అడుగుతలేదు నేను, నా జోబులోకి ఇవ్వండి డబ్బు అంటలేదు. దేవుని పనిలో నీ కష్టాజితం పెట్టుకోండి, దాని ఫలితను ఇహమందు పరమందు పొందుతావు. అదే ధనము వేటుకో ఖర్చు పెట్టుకుంటే అవి నీకు ఉపయోగకరమైనవి అయితే కావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు చదివిన దాన్ని బట్టి మీకు కొన్ని విషయాలు చెప్తాను. నెంబర్ 1, లైఫ్ ఈజ్ రియల్. జీవితము నిజమైంది. లాజరు జీవితం నిజమైంది, ధనవంతుడి జీవితం నిజమైంది. లైఫ్ ఈజ్ రియల్, జీవితం నిజమైంది. రెండో పాయింట్, ఎంతవరకు ఉన్న వాక్యం పెడుతున్నాను మళ్ళీ ఒకసారి చెప్తున్నా రెండో మాట. రెండవది, డెత్ ఈజ్ రియల్. మరణము కూడా, జీవితం నిజమైంది. లాజరు జీవితం ఇది, జీవితం నిజమైంది. ధనవంతుడి జీవితం ఇది, రెండు నిజమే. రెండవది, మరణం నిజమైంది. ధనవంతుడు మరణం నిజమైంది, లాజరు మరణము, ఇద్దరు మరణించేశారు. ఇంతవరకు వాక్యం చెప్పేశాను. తర్వాత జరిగింది ఏంటయ్యా అంటే, చనిపోయిన తర్వాత లాజరు పరదేశుకు వెళ్ళాడు. పరదేశులో అబ్రహాము గారి రొమ్మున, టైం అయిపోతుంది త్వరగా. తర్వాత ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? అప్పుడు అతడు పాతాళములో ఉన్నాడు, పాతాళానికి వెళ్ళాడు. ఏనండి తల్లి, వింటారా? ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. లాజరు ఎక్కడికి వెళ్ళాడు? నా ప్రశ్న ఏంటంటే, పాతాళము నరకము ఒకటేనా? పరదేశు పరలోకము ఒకటేనా? గుడ్డిగా వాక్యం చదివి వెళ్ళిపోతే అన్నీ ఒకటై ఉండొచ్చులే అంటే మనకు అర్థమవుతాయా? లేదు లేదు లేదు. అలాంటప్పుడు పరలోకం అనే రాయించవచ్చు కదా, పరదేశం ఎందుకు రాయించాడు? పాతాళం అని రాయించవచ్చు కదా. పాతాళము నరకము, అగ్ని ఆగదు, పురుగు చావదు, ఆరని నరకములో రెండు వేరువేరుగా రాయబడ్డాయి కదా. దేవునికి స్తోత్రం. దాన్ని మీకు అర్థమయ్యేలా చెప్తాను ఒక చిన్న ఉదాహరణతో. దేవుడు ఒక బిడ్డని భూమి మీదకి పంపించినప్పుడు నేరుగా ఒక పసిబిడ్డగా భూమి మీదకి పంపిస్తాడు దేవుడు. మాట్లాడండి అమ్మా, రేపమ్మా పోతారు కదా. ఎలా పంపిస్తాడు దేవుడు భూమి మీదకి? నేరుగా బిడ్డను దేవుడికి అమ్మ ఇదిగో బిడ్డను చేసుకో అనేవాడు. ఏం చేస్తాడంటే తల్లి గర్భములోకి ఒక చిన్న అణువును పంపుతాడు, ఒక చిన్న జన్యువును పంపుతాడు. అది తల్లి గర్భములోకి వెళ్ళి, తల్లి పిండములోకి వెళ్ళి రోజులు గడుస్తుండగా అది దాదాపు పెరిగి అవయవ నిర్మాణము చేసుకుని మాంసపు ముద్దగా మారి ఎముకలతో తయారయ్యి 9 నెలలు ఉంటుంది. ఎక్కడ? కాలము పరిపూర్ణమైనప్పుడు 9 నెలల తర్వాత తల్లి గర్భములో నుండి ఒకరోజు దేవుడు రాబోతుంది. అది అంచె తీర్పు, అది దేవుని న్యాయ తీర్పు మీదట మనిషి ప్రతివాడు తీర్పు పొందబోతున్నాడు. ఆ తీర్పు వచ్చేంత వరకు, ఈ లోకమంతయు తీర్పులో నిలబడేటువంటి ఆ ఉగ్రత కాలం వచ్చేంత వరకు మరణించిన వారు పరదేశులోను పాతాళములో అప్పటి వరకు ఏం చేయబడతారో చెప్పరేటి? నేను తల్లి గర్భానికి సూచనగా చెప్పాను కదా. దేవుడు తల్లి గర్భంలో పెట్టి కాలము పరిపూర్ణమయ్యేంత వరకు ఉంచి అప్పుడు బిడ్డను తల్లి ఒడిలోకి పంపిస్తాడు. నరకము పరలోకము అవి చివరి ఘట్టాలు. అంతకు ముందుగా రక్షింపబడిన వారు పరదేశులోను, యేసుప్రభు వారితో కుడివైపు దొంగన్నాడు. ప్రభా, నువ్వు చనిపోయాక నేను నీతో పాటు నీ రాజ్యములో, నీ పరలోకంలోకి వస్తానయ్యా అనలే, నీ పరదేశకు వస్తానన్నాడు. అప్పుడు యేసుప్రభు, నీవు నాతో పరలోకంలో ఉంటావని లేదు, నీవు నాతో పరదేశకు వస్తావు. అప్పుడు నా బిడ్డలందరినీ నేను సమకూర్చుకొని, నా రక్తంతో కడగబడిన వారిని సమకూర్చుకొని ఒక రోజు రాబోతుంది. అప్పుడు నేను ముందుండి, ప్రధాన కాపరిగా నేను ముందుండి, నా రక్తంతో కడగబడిన వారందరినీ పరలోకానికి తీసుకెళ్తాను. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అర్థం కాకుండా తల ఊపేశారా? చెప్పండి తల్లి. అందుకు ఆయన ప్రధాన కాపరి. పరలోకం మనకు తెలియదు. ఆయన పరదేశులు మమ్మల్ని అందరినీ సమకూర్చి ఒకరోజు రాబోతుంది. అప్పుడు ఆయన మన ముందుండి పరలోకానికి తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. అంతవరకు మీకు అర్థమైంది కదా. ధనవంతుడేమో
పాతాళంలో ఉన్నాడు. దరిద్రుడైన లాజరేమో పరదేశంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంతవరకు విన్నారు. నా ప్రశ్న ఎందుకు ధనవంతుడు పాతాళంలోకి వెళ్ళాడు? అసలు పాతాళం ఎక్కడుంది? పాతాళంలోకి ఎవరెవరు వెళ్తారు? బోలేని ప్రశ్నలు అడిగేశాను నేనే. టకటకమని రెఫరెన్స్ చదివేశామంటే మనకు వాక్యం అర్థం అయిపోతుంది. ముందుకెళ్తాం చూడండి. ధనవంతుడు ఎందుకు పాతాళంలోకి వెళ్ళాడు? సామెతల గ్రంథం 3:27. ధనవంతుడు ఎందుకు పాతాళంలోకి వెళ్ళవలసి వచ్చింది? కారణం లేకుండా దేవుడు ఎవరిని పాతాళానికి పంపడు కదా. ఏ కారణం చేత ధనవంతుడు పాతాళానికి వెళ్ళవలసి వచ్చింది? మేలు చేయుట నీ చేతనైనప్పుడు దానికి పొందదగిన వారికి చేయకుండా. చాలు. మొదటి మాట, మేలు చేయుట నీ చేతనైనప్పుడు అవసరమైన వాడికి నువ్వు ఖచ్చితంగా ఆ మేలు నువ్వు. ధనవంతుడికి లాజరుకు అన్నం పెట్టే అవకాశం ఉందా లేదా? కొంచెం మాట్లాడండి అమ్మా. వీడు తినే దాంట్లో ఒరే ఆ రొట్టె బయట నోడికి పడేయండి, ఇవ్వండిరా అంటే నిజంగా వీడు పరదేశం వెళ్దుడేమో కదా. కానీ ఆ రొట్టె మొక్క కూడా ఇష్టపడలేదు. మేలు చేయట నీ చేతనైనప్పుడు దాన్ని పొందగోరేవాడికి చెయ్యవలను, నువ్వు చేయలేదు. అందును బట్టి నువ్వు పాతాళానికి వెళ్ళవలసి. మీరు దీనికి ఒప్పుకుంటారు ఒప్పుకోరా? ధనవంతుడైన కారణాన్ని బట్టి ఆడు నరకానికి వెళ్ళలేదు, పాతాళానికి వెళ్ళలేదు. వీడి మేలు చేయగలిగిన స్తోమతలో ఉండి కూడా చేయలేదు. అందువల్ల వాడు పాతాళానికి వెళ్ళాల్సి వచ్చింది. మొదటి కారణం. రెండో కారణం చెప్తాను చూడండి. లూకా మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10. ధనవంతుడగుటకు ఆపేక్షించువారు, ధనవంతులవ్వడానికి ఆశపడేవారు, ఆపేక్షించువారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనము సంపాదించడం ముఖ్యమే. డబ్బు సంపాదించడం మనందరికి అవసరమే. నాకు డబ్బు వద్దా? బలంటోలు తెగ ప్రార్థన చేసి అతను ఈ మధ్యన ప్రభా అధికారులు మనసు మార్చునాయన. దాదాపు 12 రోజుల నుంచి నర్సులందరూ సమ్మె చేస్తున్నారు. ప్రభా కార్యం చేయ ప్రభా. ఆల్రెడీ ప్రభుత్వం పిలిచింది వాళ్ళని, చర్చలకు వెళ్ళారు. మమ్మల్ని పర్మనెంట్ చేయండి అంటే వాళ్ళు అన్నారు, అమ్మ ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. మీ నర్సులందరూ దాదాపుగా 11,500 మంది 11,500 మంది ఉన్నారు. కాబట్టి అందరినీ చేయలేం. కాబట్టి పర్మనెంట్ విషయం పక్కన పెట్టేయండి అన్నారు. ఇంకేమైనా ఉంటే అడగండి అన్నారు. మా ఆశ ఏంటి? ఇది ఏమైనా జరిగితే పిల్లల్ని ఇంకా కొంచెం బాగా చదివించుకోవచ్చేమో ఆశ. మీకు అర్థమైంది? ₹1 పెరిగితే ఇంకోటి ఏదన్నా ఒక మెట్టుపైకి ఎక్కొచ్చేమో ఆశ. ఈనాడు ప్రతి వ్యక్తి కూడా ధనవంతులగుటకు కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. కానీ ఆ ధనమును సంపాదించే ప్రయత్నములో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? నువ్వు అలా ధనము సంపాదించే ప్రయత్నంలో జాగ్రత్తగా లేకపోతే ఏం జరుగుతుంది? నెంబర్ 1, నువ్వు శోధనలో పడతావు. అమ్మా, శోధనలో పడతావు. డబ్బు సంపాదన ముఖ్యమే కదా. ఏ దారి గుండా అయితేనే, ఏ మార్గం గుండా అయితేనే, ఏ దారి గుండా వెళ్తేనే, ఎలా బ్రతికితేనే, ఎలాగైతేనే డబ్బు వస్తుంది కదా. అది మంచిదారో చెడ్డదారో డబ్బు వచ్చేస్తుంది కదా అని నువ్వు శోధనలో పడతావు. ఆ శోధనలో ఒకవేళ నువ్వు పడిపోతే కనుక డబ్బులు వస్తాయేమో, కానీ ఆ శోధనలో పడ్డాక నీకేమొస్తుంది? ఏమవుతుందంట? నాకు వినపడాలి. ఊరిలో పడతావు. డబ్బు వస్తుంది, డబ్బుతో పాటు రోగం వస్తుంది. డబ్బు వస్తుంది, డబ్బుతో పాటు చెడ్డ పేరు వస్తుంది. డబ్బు వస్తుంది, డబ్బుతో పాటు ప్రమాదం వస్తుంది. డబ్బు వస్తుంది, డబ్బుతో పాటు జైలు వస్తుంది. డబ్బు వస్తుంది, డబ్బుతో పాటు ఊరు వస్తుంది. ప్రభు అన్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికి కర్తలను చేస్తాను. నన్ను ప్రేమించు వారిని దాన సమృద్ధిని నేను ఇస్తాను. నా దగ్గర దాన ధాన్య నిత్య సుఖములు కలవు. దేవుడి దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ నువ్వు సంపాదించే తీరులో ఎవరి ద్వారా నీకు అది రావాలి? సాతాను అన్నాడు, నాకు ఒక నమస్కారం పెట్టవయ్యా, ఈ లోక మహిమలన్నీ, ఈ లోక సౌఖ్యములన్నీ నీకు ఇస్తాను. సాతాను దగ్గర డబ్బు ఉంది, దేవుని దగ్గర
అది సంపాదించే దారి జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ఆ డబ్బు సంపాదించే దారిలో ఏ అడ్డదారి అయితేనే డబ్బు అవడమే ముఖ్యం కదా అనుకున్నావంటే నువ్వు శోధనలో పడతావు. తత్ఫలితంగా నీ మీదకి ఊరు వస్తుంది. ఊరిలోనూ అవివేకయుక్తమైనవా హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానినే ఆశించి విశ్వాసము నుండి ధనవంతులు కాకముందు దేవుడు 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 అన్నవారు డబ్బులు సంపాదించుకున్న తర్వాత విశ్వాసము నుంచి కోల్పోయి భ్రష్టులయ్యి గెహజీ వలె ఆకాను వలె బిలాము వలె విశ్వాస భ్రష్టులైరి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాముని పొడుచుకుని చచ్చిరి. జాగ్రత్త. ధనవంతులు అవ్వడం మంచిదే, ధనవంతులు అవ్వాలి. కానీ ఈ ధనము సంపాదించే ప్రయత్నంలో చచ్చి మానేస్తున్నావేమో. ఇది కొంతమందికి మింగుడు పగడదు. ధనము సంపాదించే ప్రయత్నంలో మందిరం మానేస్తున్నావేమో, కుటుంబ ప్రార్థన మానేస్తున్నావేమో, మీటింగ్స్ మానేస్తున్నావేమో, ఆన్లైన్ వ్యాపారం ఏంటి, ఉద్యోగం ఏంటి, సంపాదన ఏంటి, రాబడి ఏంటి, అందుకు రాలేనండి. వెరీ గుడ్, రావద్దు, సంపాదించుకో. కానీ గుర్తెట్టుకో, ఈ ధనము సంపాదించే ప్రయత్నంలో దేవుణ్ణి వదిలేసావు, దైవ కార్యాన్ని వదిలేసావు, దైవ సన్నిధిని వదిలేసావు. అయితే నీకు రాబోయే డబ్బు అయితే వస్తుంది. బలంటోడు డబ్బు అయితే వస్తుంది. ఆ డబ్బుతో పాటు నీకు శోధన వస్తుంది, నీకు ఉరి వస్తుంది, అవివేకం వస్తుంది, అజ్ఞానం వస్తుంది, చివరికి నష్టం వస్తుంది. ఇలా నానా విధమైన బాధలతో అనేకులు ధనమును ప్రేమించి వారిని వారు పొడుచుకొని 99% ధనవంతులే ఆత్మహత్య చేసుకుంటున్నారంట. ఎందుకంటే ధనము వారికి సుఖమైన నిద్రని ఇవ్వలేకపోతుంది, ధనము వారికి మనశ్శాంతిని ఇవ్వలేకపోతుంది, ధనము వారికి ప్రశాంతతను. హల్లెలూయా. ధనము కంటే విలువైన దైవ సన్నిధి. ఓ అజ్ఞానంతో బ్రతుకుతున్న ఓ విశ్వాసి, నువ్వెవరైనా నీ వ్యాపార ఉద్యోగ ధనధాన్యములన్నింటికంటే విలువైనది దైవ సన్నిధి. ఆ దైవ సన్నిధిని దేవునికి ఇచ్చిన తర్వాతే నువ్వు ఏ పనులన్నా ముందుకు వెళ్ళు. దాని ఫలితం దేవుడు నూరంతులుగా నీకు అనుగ్రహించునుగాక. అప్పుడు అనుకుంటాడు, ప్రభు నా బిడ్డ మందిరానికి రాబట్టి ఇదిగో 1000 రూపాయలు నష్టపోయాడు, నా మందిరానికి వచ్చాడు కాబట్టి మిగతా రోజుల్లో అంతగా రెట్టింపు ఆ వ్యక్తికి ఇస్తాను అంటాడు దేవుడు. దేవుడు కొరకు నష్టపోవడం మంచిదే. ఎందుకో తెలుసా? దేవుడి ద్వారా అంతకు రెట్టింపు ఫలం పొందుతాం. దేవుని పని నష్టపోయి నువ్వు సంపాదించుకున్నావు అనుకో, అది ఏ రూపంలోకి వచ్చేవద్దో తెలియదు. హల్లెలూయా. మంచిది, అర్థమైందా? తర్వాత చూద్దాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. త్వరగా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. ఇదిగో ధనవంతులారా, మీ మీదకొచ్చిడి ఉపద్రవమును గూర్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోవును, మీ వస్త్రములు ఇంకో ఇందాక చేసుకున్నావు కదా, ఓదారంగు వస్త్రములు అవి చిమ్మెట కొట్టును, తుప్పట్టేను. మీ బంగారము నీ వెండియు తుప్పు పట్టిపోవును, వాటి తుప్పు నీ మీద సాక్ష్యముగా ఉన్నవి. అగ్నివలే నీ శరీరమును తినివేయును. అంచె దినముల యందు కూర్చుకుంటివి. ఇదిగో చాలు. దేవునికి స్తోత్రం. దీని అంతరార్థం ఏంటయ్యా అంటే, బైబిల్ అంటుంది, ఆ అంచె దినమున నీ ధనము, నీ బంగారము, నీ సంపద ఓ ధనవంతుడా నిన్ను కాపాడలేదు. చర్చికి ఎందుకు మానేసామంటే ఏదో డబ్బులు కలిసి వస్తాయండి, ఏదో ఏదేదో. నేను మరొకసారి చెప్తున్నది, నాకైనా నీకైనా దైవ సన్నిధి కంటే ధనం ఎక్కువ కాదు, కాకూడదు. కొంతమంది ఆదివారం చర్చికి రారు, బోళ్ళని వారాలు చర్చికి మానేస్తారు, ఏదో వచ్చిన వాళ్ళు కనబడి వెళ్ళిపోతారు. కష్టం మీద కొత్త మాత్రం పాస్టర్ గారు దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభు అయిపోవాలి ప్రభు అంటాడు. అయిపోద్ది, కరెక్టే. అంతకుముందు నీ భక్తి ఏది, నీ నమ్మకత్వం ఏది, నువ్వు బైబిల్ తెలిసింది ఏది,
నువ్వు చదివింది ఎప్పుడు? నువ్వు వేలు పెట్టి చూసింది ఎప్పుడు? నువ్వు బైబిల్ని రాసుకుంది ఎప్పుడు? నువ్వు మనసులో నిలుపుకుంది ఎప్పుడు? అసలు స్తుతించింది ఎప్పుడు? ప్రార్థించింది ఎప్పుడు? అసలు వాక్యం హృదయంలో గుర్తుపెట్టుకుంది ఎప్పుడు? నువ్వు భక్తిని సరిగ్గా చేయవా? నువ్వు ఎలాగున్నా కానీ దేవుడు నీకు అద్భుతాలు చేసేయాలా? ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం వాళ్ళు అడుగుతున్నారయ్యా. మోసపోకుడి. నువ్వు మోసపోతావు తప్ప దేవుడు మోసపోయేవాడు మాత్రం హాజరేయించుకోవడానికి మందిరానికి రాకండి, భక్తిని చేయడానికి మందిరానికి రండి. దేవునికి స్తోత్రం. జరిగింది ఏంటో చూద్దాం. ఏంటయ్యా అంటే, ఇవన్నీ ఎందుకు ధనవంతుడు పాతాళానికి వెళ్ళాల్సి వచ్చిందో చెప్పాను. వీటన్నింటి అంతరార్థం ఏంటంటే, వాడు దేవుణ్ణి మర్చిపోయాడు, మందిరాన్ని మర్చిపోయాడు, దైవ సన్నిధిని మర్చిపోయాడు, ఎదుటివాడికి సహాయపడ్డాన్ని. వీటన్నింటి చేత వాడు పాతాళానికి వెళ్ళవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. ధనవంతులందరూ పాతాళానికి వెళ్ళారా? లేదు. జక్కయ్య, అరిమతి యోసేపు, కొర్నేలి, ఇంకా చెప్పుకోదగిన భక్తి పలిగినటువంటి ధనవంతులు ఎంతమందో ఉన్నారు, వాళ్ళందరూ పరలోకం వెళ్ళారు. మొదటి విషయం అర్థమైంది. తీరా ఇప్పుడు వీడు సగం వాక్యం అయింది. తీరా వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు పాతాళానికి వెళ్ళాడు. పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న, మీరు వింటే కంటిన్యూ చేస్తాను, వచ్చే వారం కొత్త వాక్యం విందాం. లేదు అంటే ఇక్కడ కాపీ ఈ భాగం వచ్చే వారం చెప్తాను. అతడు పాతాళములో ఉండి బహుగా బాధపడుచు అతడు కనులెత్తి చూచి చూచాను. దేవునికి స్తోత్రం. సింపుల్గా చెప్పేస్తాను. పాతాళము కింద ఉంది, పరదైసు పైన ఉంది. కన్నులెత్తి చూచి, బైబిల్లో ఉన్న ఆధారాలు, వాడు కన్నులెత్తి చూచాడు. నరకము పాతాళములో వేదన పడుతూ కన్నులెత్తి పైకి చూడగా అక్కడ లాజరు కానీ, వీడు ఎవడు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నాడేంటి? లాజరు. ఆ వ్యక్తి ఎవరు? అబ్రహాము. నేను అంటున్నాను, తండ్రివైన అబ్రహామా అన్నాడు. ఇతనికి ఎవరో తెలుసు? దేవుడు ఎవరో తెలుసు, ప్రార్థన ఏంటో తెలుసు, దైవజనుడు ఏంటో తెలుసు, అన్నీ తెలుసు. కానీ బతుకుండగా మాత్రం ప్రార్థన చేయలేదు. కానీ చచ్చిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళాక 3 ప్రార్థనలు చేశాడు. ఏ ప్రార్థన చేశాడు చెప్తాను త్వరగా. బతుకుండగా మందిరానికి వెళ్ళే, బతుకుండగా ప్రార్థనలు చేయలే, బతుకుండగా ఎప్పుడు దేవుని వైపు చేతులెత్తలే. చచ్చిపోయాక పాతాళానికి వెళ్ళాక తలెత్తి పైకి చూస్తే అక్కడ అబ్రహాము రొమ్మున, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము రొమ్మున లాజరు ఆనుకొని ఉండడం చూశాడు. వెంటనే అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా అని అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ త్వరగా ఒక మాట చెప్పనమండి. ఇక్కడ మనం చదువుకునే కొన్ని సన్నివేశాలు అబ్రహాము గారికి ధనవంతుడికి మధ్య జరుగుతున్న సందర్భం మాట్లాడుకుంటున్నారు. అబ్రహాం గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ ధనవంతుడు, మీకు కూడా చెప్పనా, నేను అబ్రహాము ధనవంతుడు అనడం కంటే బైబిల్ గ్రంథములో మొదటి ధనవంతుడు అబ్రహాం. ఎక్కడున్నాడు? బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు చెప్పిన వారిలో చివరి ధనవంతుడు వీడు. మొదటి ధనవంతుడు అబ్రహాము పరదేశంలో ఉన్నాడు. భూమి మీద చివరి ధనవంతుడుగా ప్రభు చెప్పినటువంటి వీడు పాతాళంలో ఉన్నాడు. ఇద్దరు ధనవంతులే. ధనవంతుడు మాట్లాడుకుంటున్నారు. ఒక ధనవంతుడేమో పరదేశంలో ఉన్నాడు, మొదటి ధనవంతుడు అబ్రహాము గారు. భూమి మీద గొప్ప ధనవంతుడు ఉన్నటువంటి ఈ ధనవంతుడు కూడా ఆ ధనవంతుడితో మాట్లాడుతూ, తండ్రివైన అబ్రహామా అని 3 ప్రార్థనలు చేశాడు. నేను అంటున్నానమ్మా, భూమి మీద బతుకుండగానే నీ ప్రార్థన వినడం, సమాధానం రావడం జరుగుతుంది. నువ్వు మరణించిన తర్వాత నీ ప్రార్థన వినపడదు, అంగీకరింపబడదు, ప్రార్థన స్వీకరింపబడదు. చూడండి ఏమంటున్నాడు. అబ్రహామా, ప్రార్థనలకు జవాబు రాని స్థలము పాతాళము. అంటలేను, ప్రార్థనకు జవాబు రాని స్థలము పాతాళము. కనులెత్తి చూశాడు, అబ్రహాం గారు కనపడ్డారు. అతని రొమ్మున లాజరు ఆనుకొని కనపడ్డాడు. అర్థమైపోయింది, ఇంతకాలం లాజరు అంటే దేవుని సహాయం వీడి ముఖం అనుకున్నాను. కానీ నిజమేరా, వాడి దేహానికి సహాయం దొరక్కపోయినా వాడి ఆత్మకు దేవుని దగ్గర సహాయం దొరికింది. దేవునికి స్తోత్రం అని అర్థమయ్యి నేత్రాలు తెరవబడి స్పష్టంగా
స్పష్టంగా చూసి 3 ప్రార్థనలు చేశాడు. మొదటి ప్రార్థన 24వ వచనంలో ఉంటారు, చదవండి త్వరగా. కనికరపడి మొదటి ప్రార్థన, దేవా నీ దగ్గర లాజర్ అనేవాడు ఉన్నాడు కదా, అతని యొక్క చేతి వేలు నీటిలో ముంచి ఆ చేతి వేలు నీటిలో ములడం ద్వారా ఎలా ఒక చుక్క కారుతుంది కదా, ఆ కారిన చుక్క నా నాలుక మీద పడితే చాలు అనుకుంటున్నానయ్యా, అవకాశం నాకు ఇవ్వా. అబ్బాయి బతుకుండా ఒక కురుపులతో ఉన్నాడు, అక్కడికి ఇలా కురుపులు లేవు, అక్కడ మహిమ దేహం ఉంది. ఆమె చెప్పండి. బతుకుండగా కురుపులతో ఉన్నాడు, దేవుని సంధికి వెళ్ళాక అక్కడ ఏ కురుపులు లేవు, మహిమ దేహముతో ఉన్నాడు. ఇతను అంటున్న మొదటి ప్రార్థన, ఆ లాజరు యొక్క చిటుకుని వేలు నీళ్ళల్లో ముంచి ఒక చుక్క నా నాలుక మీద పడేలా చేయవా, నా దాహం తీర్చవా. ప్రభు అన్నాడు, లేదయ్యా, భూమి మీద నీకు దేవుని గుచ్చిన దాహం లేదు కనుక దేవుని ద్వారా నీకు దాహము తీరదో, జరగలేదు. మొదటి ప్రార్థన ఇంటికి ఇలా చదువుకోండి. రెండోది అడిగాడు, అదే 24వ వచనంలో, దేవా లాజరు నా యొద్దకు పంపవా అన్నాడు. మొదటిదని మంచినీళ్ళు, ఆ చొక్క నీళ్ళు పంపవా అన్నాడు. ఏ నీళ్ళు? మీ పక్కన మంచినీళ్ళు ఉన్నాయండి, మీరు తాగేసారు ఆల్రెడీ, ఒక గుట్టకుంది. పక్కవాడు అంటుంది, నాకు నువ్వు రెండిపోయిందమ్మా, కొంచెం నీళ్ళు ఇవ్వా అంటే నువ్వు కొంచెం తాగి కొంచెంలో కొంచెమని ఎత్తావు, ఇదన్నా తాగండి అని ఎత్తావు. కానీ మరణించిన తర్వాత చుక్క కూడా నీకు ఇవ్వడు దేవుడు, నీటి చుక్క కూడా దొరకలేదు. మొదటి ప్రార్థన నెరవేరలేదు. రెండవది, లాజర్ని పంపవా అన్నాడు. దేవుడు చెప్పాడు, పంపడానికి కుదరదయ్యా, ఎందుకంటే అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి రాకుండా మీకు మాకు మధ్య పెద్ద అగాధం ఉంది. భూమి దగ్గర భూలోకములో కులము అన్నది అగాధం ఉంది, భూలోకములో స్థాయి, స్తోమత, అర్హత ఈ అగాధాలు ఉన్నట్లే పరలోకానికి నరకానికి ఇంకొక పెద్ద అగాధం ఉంది. ఆ అగాధం ఏంటో తెలుసా? నువ్వు దాటి రాలేని అగాధం. భూమి మీద బతుకుండగా నువ్వు ఆ అగాధం దాటి నీకంటే దీనుడి దగ్గరికి నువ్వు వెళ్ళుంటే లాజర్ని అద్దకొద్దుడేమో. నువ్వెప్పుడు నీ స్థాయి, నీ స్తోమత, నీ అర్హత నువ్వు దిగి రాలేదు కదా, అందువల్ల లాజర్ కూడా దిగి ఏది విత్తుతావో. మీకు లింక్ అవుతుందా? రెండో ప్రార్థన కూడా నీళ్ళు అడిగాడు, రాలేదు. లాజర్ని అడిగాడు, రాలేదు. ఇప్పుడు మూడో ప్రార్థన 27-28 వచనాలు అంటాడు. ఏమంటాడు తెలుసా? అయ్యా, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా ఈ వేదనకరముకు ఈ నరకములోనికి, ఈ పాతాళంలోకి రాకుండా వాళ్ళు ఉండాలనుకుంటున్నాను. దయచేసి వాళ్ళ దగ్గరికి ఈ లాజర్నన్న భూలోకానికి పంపించవయ్యా, వీడు వెళ్తే వాళ్ళు నమ్ముతారేమో అన్నాడు. మృతులలోంటి ఒకడు వెళ్ళి చెప్తే వారు నమ్ముతారేమో. లాజర్ ఇల్లంట, వాళ్ళ అన్నలు 5 దగ్గరికి వెళ్ళి అన్నారంటే ఏమనాలంటే, నేనండి లాజర్నండి, మొన్నటిదాకా మీ ఇంటి ముందు కురుపులతో ఉండి చచ్చిపోయాను కదండి, నేను పరదేశకి వెళ్ళానండి, మీ అన్నయ్య గారు నరకంలో కుక్క బతుకుతున్నాడండి, కాబట్టి మీ అన్నయ్య గారు దేవుడిని బతులాడుకున్నారండి, దేవుడు నన్ను పంపించాడండి, అక్కడ నరకం ఉందండి, అక్కడ పాతాళం ఉందండి, మీరు మారండి, మందిరానికి వెళ్ళండి, చర్చికి వెళ్ళండి అని చెప్తే మా వాళ్ళు మారతారా? నిజంగా లాజర్ని దేవుడు పంపిస్తే మారతారా? బలంటోడు. మా అన్నయ్యను మేము రకరకాలుగా, ఎంతో ఘనంగా, ఎంతో వైభవంగా, మేము ఎంతో చక్కగా దహన సంస్కారాలు చేసి ఉంటాం. మా వాడు నేరుగా పరలోకానికి ఆల్రెడీ ఆదరణ కొడుకులో చెప్పేశారు ధనవంతులు. ఏంటంటే ఈ వ్యక్తి ఖచ్చితంగా నరకానికి కాదు పరలోకానికి వెళ్ళిపోతాడు. వీళ్ళందరూ స్టేట్మెంట్ ఇచ్చేశారు భూమి మీద. ఎవరో పూలదండేయడం, ఇతని ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, ఇటు చూసేశాడు. అప్పుడే దండేసిన అందరూ చెప్పేస్తాడనమాట, ఇతని ఆత్మ పరమాత్మలో కలిసిపోయింది, ఎంత మంచివాడండి, ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోయి ఉంటాడు, ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు లాజరు వచ్చి లేదయ్యా నరకంలో ఉన్నాడని చెప్తే ఒప్పుకుంటారా? ప్రభు అన్నాడు, అది కూడా జరగదు. ఎందుకంటే అక్కడ మోషేయు ప్రవక్తలను భూమి మీద ఉన్నారో వాళ్ళు చెప్పిన మాట వారు వింటే నీ దగ్గర రాకుండా వాళ్ళ ఇక్కడికి వస్తారో, ఒకవేళ వాళ్ళు చెప్పినా వినకపోతే వాళ్ళు ఖచ్చితంగా నీ దగ్గరికే వస్తారో. దేవునికి స్తోత్రం. చాలా క్లుప్తంగా చెప్పేశాను. అసలు సబ్జెక్ట్ ఏంటంటే నరకం, పాతాళము, పరదేశి ఎవరు వెళ్తారు? ఒక అర్ధగంట ఉంది, వింటారా? చూడండి, కీర్తనలో 89-48 చదివేయండి. తర్వాత వివరించుకుందాం. త్వరగా చదివేయండి. రిఫరెన్స్లో 10 దాకా చెప్తాను. కీర్తనలో 89-48.
మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను. దేవునికి స్తోత్ర. మరణం ఉన్నది అనేది ఎంత నిజమో పాతాళము కూడా ఉన్నది అన్నమాట అంత నిజము. పాతాళం నుండి తప్పించుకోగల నరుడెవడు అంటుంది బైబిలు. రెండవది, ఎవరు తప్పించుకోగలుగుతారో చూద్దాం. సామెతల గ్రంథం 15:24. సామెతల గ్రంథం 15:24 రాసుకుంటే ఇంటికి మళ్ళీ క్లుప్తంగా చదువుకోవచ్చు. అమ్మా, ఈ రెఫరెన్స్లు మళ్ళీ మీకు దొరకవు. ఈ సబ్జెక్ట్ మళ్ళీ నేను చెప్పను. రెఫరెన్స్లు రాసుకుని ఇంటికి మళ్ళీ చదువుకోండి. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమును నడుచుకును. దేవునికి స్తోత్ర. పాతాళం ఎక్కడుంది? కిందున్న పాతాళం నుంచి తప్పించుకోవడానికి బుద్ధిమంతుడు పరలోకానికి వెళ్ళి దారి వెతుకుతాడు. మీరు ధన్యులు, ఆ దారిలో మీరు ఉన్నారు. ఎక్కడికి వెళ్తాకే? నేను చర్చికి రాను, నేను ప్రార్థనకు రాను, నేను బైబిల్ తెరవను, నాకు వాక్యంతో పని లేదు, నా పనులు అయిపోవాలి అనుకున్నవాడు కిందకు పోతాడు. వాడు దేవుని అవసరాల కొరకు వాడుకునేవాడు. లేదు లేదు ప్రభువా, నాకు జీవము కావాలనుకున్నవాడు బుద్ధిమంతుడు పరమునకు పోవు మార్గములో నడుచును. దేవునికి స్తోత్ర. సరే పాస్టర్ గారు, పాతాళం ఉంది అన్నది మాకు అర్థమైపోయింది. ఉందని నిరూపిస్తే ఇంకా రిఫరెన్స్లు చెప్పను, ఒక 10 చెప్తాను పాతాళం ఉందని నిరూపించడానికి. మీకు క్లారిటీ వచ్చిందా లేదా? పాతాళం ఉందా లేదా? ఉంది. అది ఎక్కడుంది? పైన ఉందా కింద ఉందా? కింద ఉంది. క్లారిటీ వచ్చింది కదా? ఆ పాతాళంలో ఎలా ఉంటుందో చెప్తాను, త్వరగా చూడండి. లూకాసు వార్త 16:23. లూకాసు వార్త అన్ని లోకాలను 16:23 త్వరగా. నాకు బ్రేక్ లేకండి, కరెక్ట్గా చదవండి. అతడు పాతాళంలో నెంబర్ 1 పాతాళంలో ఏముంటుంది? పాతాళంలో బాధ ఉంటుంది. ఆ బాధ వివరించాలంటే టైం నాకు లేదు. సింపుల్గా ఏమేమి ఉంటాయో చెప్పేస్తాను. నెంబర్ 1 పాతాళంలో బాధ ఉంటుంది. అదే 24 వచనం చదవండి. రెండవది, పాతాళంలో నీళ్లుండవు, దప్పిక ఉంటుంది. పాతాళంలో బాధ ఉంటుంది, పాతాళములో నీళ్లుండవు, దప్పిక ఉంటుంది. మూడవది అదే చదవండి ఇంకా. మూడవది, పాతాళములో అగ్ని జ్వాలలు ఉంటాయి, ఆ అగ్ని జ్వాలల వల్ల యాతను అనుభవిస్తాడు. తర్వాత కేకలు ఉంటాయి. దేవునికి స్తోత్ర. చాలా చెప్పేశాను. పాతాళంలో ఏముంటాయి? పాస్టర్ గారు దీవించే వాక్యాలు చెప్పండి. ముందు ఇది అర్థమై తర్వాత దీవెనలే. దీని మీద భయం పుడితే జాగ్రత్తగా ఉంటాం. పాతాళంలో ఏముంటుంది? బాధ ఉంటుంది. పాతాళంలో ఏముంటుంది? అగ్ని జ్వాలలు ఉంటాయి. పాతాళంలో ఏముంటుంది? యాతన ఉంటుంది. పాతాళంలో ఏముంటాయి? దప్పిక ఉంటుంది. పోనీ దప్పిక ఉంటే నీళ్లు ఉంటాయా? నీళ్లు ఉండవు. పాతాళంలో ఏముంటాయి? కేకలు ఉంటాయి. ప్రసంగి గ్రంథం 9:10. ప్రసంగి గ్రంథం 9:10. ప్రసంగి గ్రంథం 9:10 చేయుటకు బతుకుండగానే చేసుకోండి అమ్మ. ఏ పని చేసినా అమ్మా బతుకుండగానే చేయండి, ఏ పని చేసినా. ఎందుకంటే చదువుతలే, నువ్వు ఖచ్చితంగా పాతాళానికి పోతావు కదా. ఎంత క్లారిటీ వచ్చేసింది. భర్త భార్యతో అన్నాడంట, ఏమే నేను చచ్చిపోయాక నా బాక్సులో నాకు ఇష్టమైన 10 పెట్లు పెట్టు అన్నాడంట. ఏ పెట్లు? సిగరెట్ పెట్లు. పాస్టర్ గారు చూడకుండా అందరూ కళ్ళు మూసుకుంటారు కదా. నా తల దగ్గర నాకు ఇష్టమైన 10 సిగరెట్ ప్యాకెట్లు పెట్టు అందంట. భార్య అందంట, అగ్గి పెట్టొద్దా అందంట. బలింటి దాన్ని, నేను వెళ్ళే చోట బోలంత అగ్ని అన్నాడంట. నేను వెళ్ళే చోట అంటే అడిగి తెలిసాడు అక్కడికి వెళ్తాడు. నేను వెళ్ళే చోట బోలంత అగ్ని ఉంటుంది, అక్కడ కాల్చుకుంటానులే అన్నాడంట. అంటే అర్థమైతే తెలుసా వాడికి ఎక్కడికి వెళ్తాడో? చేయుటకు నీ పని ఏమొచ్చినా ఈ భూమి మీద చేసే. నువ్వు వెళ్ళే ఒక స్థలం ముందు చూస్తావా? చదువుతలే. పాతాళమునందు పని అయినను అమ్మా ఉపాయమై, అంటే పని ఉండదో, తెలివితేటలుండో, జ్ఞానం ఉండదో, జ్ఞానమైనను లేవు. దేవునికి స్తోత్ర. పరలోకంలో లేవంట, పాతాళంలో లేవంట,
ఏ పని లేదు. నువ్వు బతుకుండగానే నీ పనులు పక్క నువ్వు చేయి అనకుండా నీ మోకాళ్ళు నువ్వు వేసుకో, నీ ఉపవాసం నువ్వే ఉండు, నువ్వు చేయగలిగే పనులు నువ్వే చేయి. ఎందుకంటే మరణించిన తర్వాత ఒకవేళ పాతాళానికంటూ వెళ్ళాల్సి వచ్చింది అనుకో, అక్కడ ఏ పని ఉండదు. ఒకే పని ఏంటి? పైన చెప్పిన పనులు ఏంటి? అమ్మా ఎంత బాగా చెప్పానమ్మా. అరుపులు, కేకలు, గొంతులు, అగ్ని, అవన్నీ అక్కడ ఉంటాయి. ఇంకే పనులు ఉండవు అక్కడ. కాబట్టి బతుకుండగానే ఏ పనులన్నీ చేసుకోండి. అక్కడ పనులు ఉండో, అక్కడ తెలివితేటల జ్ఞానాలు ఉండో. మూడవది ఉపాయాలు, తప్పించుకున్న ఉపాయాలు ఏమి కూడా ఉండవు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. గనుక బతుకుండగానే ఏ పనన్నా చెయ్యి. దేవునికి స్తోత్ర. ఇది పాతాళం యొక్క పరిస్థితి. మీకు అర్థమైందా? ఇంక రిఫరెన్స్లు చెప్పనా? అర్థమైందండి. పాస్టర్ గారు మాకు చాలా విషయాలు చెప్పేశారు. అసలు పాతాళంలోకి ఎవరు వెళ్తారో ఆ లెక్కలో మేము ఉంటామా ఉండమా చూద్దాం. చూడండి, పాతాళంలోకి ఎవరు వెళ్తారు అసలు? ప్రకటన గ్రంథం 21:8. ప్రకటన గ్రంథం 21:8. చివరి ప్రార్థన అందరికి ఒకేసారి చేస్తారు. మీకు ఇష్టమేనా? పిరికివారును ఎవరిని అగ్నిగుణంలోకి వెళ్తారో, ఎవరు పాతాళానికి వెళ్తారో? నెంబర్ 1, అమ్మ విజ్ఞాపన నడిపించండి. అయ్యి బాబాయ్ నాకెందుకు? వెరీ గుడ్, నీకోసం రెడీగా ఉంది. ఏది? పాట పాడండి. అయ్యి బాబాయ్ నాకెందుకు? నిలబడండి. అయ్యి బాబాయ్ నాకెందుకు? దేవుడి కోసం ఏదైనా చేయండి. అయ్యి బాబాయ్ నాకెందుకు? అమ్మో నా జీవితం ఏంటో, నా బతుకేంటో, నా కుటుంబం ఏంటో భయము. పిరికి వారు ఖచ్చితంగా దేవుడి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ నీకు ఇచ్చాడు, కానీ పిరుగుతరము గల ఆత్మ దేవుడు నీకు ఇవ్వలేదు. నిలబడువారు మాత్రమే మీరు. మేము నిలబెట్టుకుని కార్యం చేయువాడు శక్తి చేత బలము చేత కాదు, దేవుని ఆత్మతో మిమ్మల్ని నిలబెడతాం. పిరికివాడు ఖచ్చితంగా పాతాళానికి వెళ్తాడు. నెంబర్ 2, అవిశ్వాసంగా అవుతుందో అవదో, జరుగుతుందో జరగదో అని అవిశ్వాసం ఉన్నవాడు పాతాళానికి పోతాడు. నెంబర్ 3, అసహ్యమైన కార్యాలు చేసేవాడు పాతాళానికి పోతాడు. నెంబర్ 4, నరహంస చేసేవాడు పాతాళానికి పోతాడు. నెంబర్ 5, వ్యభిచారం చేసేవాడు పాతాళానికి వెళ్ళిపోతాడు. నెంబర్ 6, మాంత్రిక శక్తులుగా మాంత్రిక విద్య చేసేవాడు, మాంత్రికుల దగ్గరికి వెళ్ళేవారు కూడా పాతాళానికి పోతారు. విగ్రహారాలు పూజించేవారు, అబద్ధములు చెప్పేవారు అగ్ని కందకములో మండుచున్న అగ్నిగుణంలో పడవేయబడుదురు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇందులో ఏదైనా క్వాలిటీస్ మనకున్నాయా? పిరికితనము, అవిశ్వాసము, అసహ్యమైన కార్యాలు, నరహత్యలు, వ్యభిచారము, మాంత్రికులు. మంత్రాలంటే మీకు తెలుసా? ముహూర్తం పెట్టండి, ఒక తాయితీ కట్టించండి. నీకు అర్థమైందా? ఇంకా చెప్పుకోవాల్సిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. మొన్న ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి 25 లక్షలు ఖర్చు పెట్టిన ఇల్లు కట్టానండి. ఆయన నేను మాట్లాడుకున్నా, లేదండి ప్రార్థన చేసేది ఏది వృధా కానేరతో. ఎందుకంటే ఈ వాక్యం మళ్ళీ ఆయన తెలిసిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మంత్రతంత్రాలు చేసేవారు ఏమాత్రమో వీళ్ళందరూ వీళ్ళు మాత్రమేనా? చూడండి, ప్రకటన గ్రంథం 22:15. వీళ్ళు మాత్రమేనా? 22:15. కుక్కలు పరలోకం వెళ్ళవా? కుక్కలు కాదయ్యా, కుక్కలకు విశ్వాసము లేనివారు. కుక్కలను పాస్టర్ గారు నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. నేను దాటి వెళ్ళిపోలేకపోతాను. కుక్కలు ఎందుకు పరలోకం వెళ్ళవండి? కుక్క కాదమ్మా, కుక్క తన వాంతిని కక్కి మిరలా తింటా చూసావా? అలాగా వదిలేసిన పాపాన్ని మరలా చేస్తాడు చూసావా? వాడిని పోల్చాడు దేంతో? కుక్క తాను కక్కిన దాన్ని వాంతిని మరలా తినినట్లు అన్నాడు. ప్రభా నేను నమ్ముకున్నాకే ఈ పాపం చేయను అని మరలా పాపం చేసిన వాడు కుక్కతో సమానమైన బైబిల్లో ఉంది కదా. అలాంటి వాడు మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించేవారు పరలోకానికి బయట ఉంటారు. రెండోసారి మరలా చెప్పాడు దేవుడు, జాగ్రత్త, వీళ్ళందరూ ధనవంతుడితో వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైంది? అర్థం కాలేదా? అయ్యా అర్థమైంది? అర్థం కాలేదా? చాలా డెప్త్గా చెప్పని రోజు నేను వాక్యాన్ని. పాతాళం ఉంది, ఎవరెవరు వెళ్తారు ఇచ్చేశాను. పాతాళంలో ఎలా ఉంటాయి మొత్తం చెప్పేశాను. ఇందుకు ప్రశ్న అడిగాను, మీకు గుర్తుందో లేదో? వారు అడుగుచున్నారు నీ ప్రాణమును అన్నారు కదా.
అన్నారు కదా. అసలు పాతాళంలో మనకంటే ముందు కొంతమంది ఉన్నారు రెడీగా. ఎవరో చూద్దాం. చూడండి, 1 పేతురు 2:4. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. నేను వివరిస్తే ఇంకా బాగా మీకు అర్థమవును అమ్మా. 2 పేతురు రాసిన పత్రిక, క్షమించమ్మా, 2 పేతురు 2:4. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళం లోకమందలి కటిక చీకటి గల బెలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. దేవునికి స్తోత్ర. మనకు ముందు అక్కడ సీనియర్స్ ఉన్నారు. ఎవరో? లూసిఫర్, వాడు అనుచరులు. దేవదూతలు పాపము చేయడం ద్వారా దేవుడు వారిని కిందకు గెంటాడు. ఏ కిందకే? వారి కొరకు దేవుడు పాతాళలోక ద్వారాలు తెరిచాడు. ఆ పాతాళలోక ద్వారము ద్వారా లూసిఫర్, అతను వెంబడించినటువంటి దేవదూతలు పాపము చేయుట ద్వారా పాతాళలోకంలో పడ్డారు. వాళ్ళు అడుగుతున్నారంట, ఏమని? ప్రభువా, మమ్మల్ని కిందడేస్తావా? వాళ్ళు చర్చికి వెళ్తలేదు, వాళ్ళు వాక్యం చదువుతలేదు, వాళ్ళు ఇప్పుడు నేను చెప్పాను కదా క్వాలిటీస్, ఆ క్వాలిటీస్ ఉన్నాయి, వీళ్ళందరినీ ఎలా తీసుకెళ్ళిపోతావు? వాళ్ళు మాకు కావాలి, వాళ్ళు మాకు ఇవ్వి, వాళ్ళు మాకు ఇవ్వని వారు అడుగుచున్నారు. ధనవంతుడా, వీళ్ళు అడుగుచున్నారు. అలా అడిగారు కాబట్టి దేవుడు భూమి నెర విడిచెను. కోరాహు, దాతాను, అబీరాము, ఓను 254 మందిని వీళ్ళు అడిగారంట. మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, పంపేయి మా దగ్గరికి అన్నారంట. ఎవరు అడుగుతున్నారు? పడద్రోయబడినటువంటి పాపము చేసిన దూతలు అడుగుతున్నాయి, పంపే అని. పరలోకంలో దేవతలు అడుగుతున్నారు, ప్రభు అతడు నీతిమంతుడు, మా దగ్గరికి పంపు, అతడు యథార్థవంతుడు, మా దగ్గరకు పంపు అని పరలోకము నుంచి దూతలు నీతిమంతులను అడుగుతుంటే, ఈ పడద్రోయబడిన దూతలు ఎలాంటి వాళ్ళు మా కోసం పంపమని అడుగుతున్నారు. దేవునికి స్తోత్ర. భూమి కూడా మనం అడుగుతున్నాం, ప్రభా అది పంపవా, ఇది పంపవా అని మనం ఎలా అడుగుతున్నామో పరలోకంలో ఉన్న వాళ్ళు అడుగుతున్నారు, నరకంలో ఉన్న వాళ్ళు కూడా. క్లారిటీ వచ్చేసిందా? ఇప్పుడు ఇంకొక సబ్జెక్ట్ ఉండిపోయింది. ఏంటది? పరదేశీ. ఇంట్రెస్ట్ ఉందా లేదా? దానికోసం వీలైతే 3 రెఫరెన్స్లు చెప్పి ముగించేస్తాను. అప్పుడు ఈ వారానికి సబ్జెక్ట్ అయిపోద్ది. మత్తయి శుభవార్త 16:18. పాస్టర్ గారండి, మేము ఆ పాతాళానికి వెళ్ళకుండా, ఆ బాధలు పడకుండా బతకాలి, తప్పించుకోవాలంటే నీతిమంతుడు పాతాళమునకు తప్పించుకోవు మార్గాన్ని వెతుకుతాడు అన్నారు కదా పాస్టర్ గారు. ఆ మార్గం ఏంటో మాకు చెప్పండి. మత్తయి శుభవార్త 16:18. ఈ బండ మీద నా సంఘమును కడుదును, పాతాళలోకపు ద్వారములో దాని ఎదుట దేవునికి స్తోత్రం చెప్పండి. పాతాళము యొక్క ద్వారాలు సంఘము ముందు నిలబడవు. దేవునికి స్తోత్రం. సంఘములో ఉండే ఏ వ్యక్తిని కూడా పాతాళము మింగలేదు. యేసుక్రీస్తు రక్తముతో కడగబడి ఒక మంచి విశ్వాసిగా ఆయన సన్నిధిలో బ్రతికే ఏ వ్యక్తిని కూడా పాతాళము అడగలేదు. పాతాళలోక ద్వారాలు నీ కొరకు తెరవబడవు, నీ కొరకు పరలోక ద్వారాలు వాక్యం ఉందమ్మా, నమ్మండి. దేని ముందు నిలబడవంట? సంఘం ముందు. వినండి కరెక్ట్గా. సంఘం, పేతురు నువ్వు ధన్యుడవు, నీ మీద నా సంఘాన్ని కడతాను అని చెప్పి అన్నప్పుడు పేతురు ప్రసంగం చెప్పగా 3000 మంది బాప్తీసం పొంది మొదటి సంఘాన్ని కట్టారు. ఆ సంఘాన్ని చూసి పాతాళం భయపడింది. యేసయ్య మరణాన్ని చూసి భూమి కంపించి పాతాళం వణికింది. ఎందుకో తెలుసా? ఇంతవరకు అందరు నా దగ్గరికి వస్తారనుకున్నాను, కానీ ఇప్పుడు ఎవడైతే మందిరానికి వెళ్తాడో, ఎవడైతే వాక్యం వింటారో, ఎవరైతే యేసుక్రీస్తు రక్తముతో కడగబడతారో వాళ్ళందరూ కూడా పాతాళ వశము కాకుండా వాళ్ళ దారి పరలోకానికి వెళ్ళిపోతుంది. కనుక సంఘానికి వచ్చే వ్యక్తిని పాతాళలోక ద్వారాల గుండా వెళ్ళడం, వాడికి ఒక జీవద్వారం తెరవబడింది. అంటే సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు తెరవబడవు. దేవునికి స్తోత్రం. సంఘం అంటే ఎవరు? యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వ్యక్తి నరకానికి వెళ్ళడం. అలాగని చెప్పి నువ్వు అల్లాటప్ప భక్తి చేస్తే ఖచ్చితంగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. నీ సాక్ష్యాన్ని, నీ రక్షణ కాపాడుకుంటూ భక్తి చేయాలి. తర్వాత చూడండి, ఇంకెవరు వెళ్ళరో చెప్తున్నాను. ప్రకటన గ్రంథం ఎవరు వెళ్ళరో చెప్పేశాను. అంటే సంఘములో ఉన్న భక్తి చేసేవాళ్ళు ఎవరు నరకానికి, ఎవరని మీ దగ్గరికి వచ్చి తలెత్తండి తల్లి, నువ్వు పరలోకం వెళ్తావా నరకం వెళ్తావా అని అడిగారు అనుకో, ఏం చెప్తావు? మా పాటర్ గారు జ్వరం పెట్టుకొని 2 గంటలు వాయించాడు కదా వాక్యం చెప్పి,
ఎప్పటికీ మీకు క్లారిటీ రాకపోతే ఏమనాలే అంటే మీకు నేను చెప్పిన క్వాలిటీ లేదు ఉండిపోయింది మీ దగ్గర, అందుకే డౌటు. ఈ రోజు నుంచి మార్చుకోండి, చనిపోయే లోపల ఏదో ఉంది కదా, అది మరణించే లోపల నేను మార్చేసుకుందాం. అప్పుడు ఖచ్చితంగా పరలోకం ముందు నరక ద్వారము నిలబడదో నగ్గదో, నువ్వు పరలోకం వెళ్తావు. క్లారిటీ ఉంది యేసునామములో ఆమేన్. అది కదా ధైర్యం. మనం వంగితే భయపడాలి. రోషంగా చెప్పుకుంటూ రోషంగా నిలబడుతున్నామంటే అది మన ధైర్యం. సరే ముందుకెళ్దాం. పరలోకం వెళ్ళిపోయాం. ఇందాక పాస్టర్ గారు నరకంలో ఏముంటుందో చెప్పారు. పరలోకం వెళ్ళకుంటుందో చెప్పండి. పరలోకం వెళ్ళకుంటుందో చెప్పి ముగించేస్తాను. పరలోకం వెళ్ళకుంటుందో చెప్తాను చూడండి. ప్రకటన గ్రంథం 7:16 చాలా అద్భుతమైన వర్తమానం. ప్రకటన గ్రంథంలో పరలోకం వెళ్ళకుందో ప్రభు చెప్పాడు. 7:16 ఎవరికి? సంఘములో ఉండి సంఘములో ఉండి వాక్యము చేత పట్టబడి యేసు ప్రభు నా స్వరక్షకుడు అని అంగీకరించి దైవజనుడి చేతుల మీదుగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ అధికారం గల నామములో ప్రమాణము చేసి బాప్తిసం పొంది బ్రతికినంత కాలం సాక్ష్యాన్ని కాపాడుతూ వాక్యాన్ని వింటూ ప్రభు రక్తమాంసములో ప్రభు బలలో పాలు పంపులు పొందుతూ ప్రభు పిలుపు పొందుకుని నువ్వు దైవజనుడి చేతుల మీదుగా మట్టికి చేర్చబడితే, ఈ క్రమం ఎక్కడ తప్పకూడదు, మళ్ళీ మట్టికి చేర్చబడితే అలాంటి వాడి ఆత్మ పరలోకానికి వెళుతుంది. ఆయన అక్కడ ఎలా ఉన్నాడండి? బైబిలే చెప్పేసింది. అక్కడ ఉండి ఏముంటుంది అంటే అతడు అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి అక్కడ ఆకలి ఉండదు. లాజరు అంటాడు, ఏదయ్యా భూమి మీద ఆకలితో బాధపడ్డాను, ఇక్కడికి వచ్చాక అసలు ఆకలి లేదండి. అయ్యా భూమి మీద దాహంతో బాధపడ్డానండి, దేవుని దగ్గరికి వెళ్ళాక అసలు అక్కడ నాకు దాహమే లేదండి. అయ్యా బయట మండు టెండల్లో విలవిల్లాడిపోయానండి, పరలోకం వెళ్ళిన తర్వాత నా దేవుడే నాకు నీతి సూర్యుడిగా ఉన్నాడండి, ఆయన ఎండ దెబ్బ నాకు తగలదండి, అక్కడ నన్ను ఎండతో మాడిచే సూర్యుడు లేడండి, ఏ వడగాలి లేదు వారికి తగలదు. ఎలయనగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకలి లేదు, దాహము లేదు, ఎండ దెబ్బ లేదు, వడగాల్పి స్థితి కూడా లేదు. ఇంకొకటి చెప్పి ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 21:3-4. ప్రకటన గ్రంథం 21:3-4 వచనాలు. చాలమ్మా, దేవునికి స్తోత్రం. పరలోకములు ఏముంటుందంటే భూమి మీద ఏడిచి 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 పరలోకం వస్తావు కదా, దేవుడు వారి కన్నీటి బాష్ప బిందువులను తుడుచును. అక్కడ ఏడుపు ఉండదు, ఇంకా అక్కడ దుఃఖం ఉండదు, వేదన ఉండదు, మరణం ఉండదు, ఇక ఏవి అక్కడ ఏముంటుందో తెలుసా? అక్కడ ఏముంటుందంటే చూడండి, లూకా శుభవార్త 16వ అధ్యాయం 25వ వచనంలో, అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలం అంతా నీ ఇష్టమైన సుఖంగా అనుభవించుతివి, అలాగునులే లాజరు కష్టం అనుభవించను, జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది ఉంది. దేవునికి స్తోత్ర. అది పరలోకములో దొరికేది. ఆకలి లేదు, దాహం లేదు, ఎండ దెబ్బ లేదు, వడగాలుపు లేదు, కన్నీళ్ళు లేవు, దుఃఖము లేదు, వేదన లేదు, మరణము లేదు. అక్కడ కేవలము నెమ్మది, నెమ్మది. దేవునికి స్తోత్రం చెప్పండి. నెమ్మది లేని విస్తారమైన ధనముండుట కంటే నెమ్మదితో కూడిన కొంచెమే చాలు. డబ్బు కొరకు పరిగెట్టొద్దు, నీకున్న దాంట్లో కొంచెములో నెమ్మదిగా బ్రతుకు. ఆ నెమ్మదే నీకు ఆరోగ్యం, ఆ నెమ్మదే ప్రభు నిన్ను సమృద్ధి వైపు నడిపించునుగాక. నిజంగా అద్భుతమైన సబ్జెక్ట్ మీకు ఇచ్చాను, ఇంటికి వెళ్ళాక చదువుకోండి. పాతాళము, పరదేశు, లాజరు ధనవంతుడు, ఇవన్నీ విషయాలు ధ్యానించుకోండి. ఇక మీకు చక్కని వాక్య జ్ఞానంతో మీరు ముందుకు సాగి వాక్యమునకు తగినట్లుగా మీరు ముందుకు సాగుదురుగాక. 16వ అధ్యాయం లూకా శుభవార్త 16వ అధ్యాయం
19వ వచనము నుంచి